దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. అటువంటి పత్రికలో నుండి 12వ అధ్యాయము, రోమా పత్రికలో నుండి 12వ అధ్యాయము, రోమా పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము నేను చదువుతాను, మీరందరూ కూడా బైబిల్లో ఫాలో అవ్వండి. రోమా పత్రిక 12వ అధ్యాయము, రోమా పత్రిక 12 2వ వచనము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారే నూతనమగట వలన రూపాంతరము పొందుడి. గత 2-3 వారం నుంచి మనము ఈ మనస్సును గురించి మనము చూస్తున్నాం. మనస్సును నూతన పరుచుకుంటున్న అంశాన్ని మనం చూస్తున్నాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూసుకుంటున్నాం. ఇక్కడ పౌలు మాట్లాడుతూ చెప్తున్న విషయం ఏంటంటే, ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. 2 కార్యాలు చేయాలి. ఒకటేమో అనుసరించకూడదు. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద. ఇక్కడ చూడండి, ఉత్తమము సంపూర్ణము అనుకూలం అన్నప్పుడు అదేదో 3 రకాల దేవుని చిత్తాలని కాదు. దేవుని చిత్తం గురించి మాట్లాడుతూ అది ఉత్తమమైనటువంటిది, సంపూర్ణమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది అని వివరిస్తూ దేవుని చిత్తమును చేయడం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఈ ప్రపంచంలో దేవుని చిత్తం కనుక పర్ఫెక్ట్గా జరిగితే అసలు ఈ ప్రపంచానికి ప్రాబ్లమే ఉండదు. ప్రపంచంలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు అంటే, బేసిక్ ఎక్కడైనా సరే ప్రాబ్లం వచ్చిందంటే దాని రీజన్ ఏంటంటే, అది మనుషులు అవ్వచ్చు, లేదంటే సాతాను ప్రేరేపణ ద్వారా కొన్ని కార్యాలు జరగచ్చు. కానీ ఇంకను బేసిక్గా అక్కడ దేవుని చిత్తం జరగలేదు కాబట్టి అక్కడ అది ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటున్నాయి. దేవుని చిత్తము జరిగిన ప్రతి చోట ఖచ్చితంగా అది సమాధానకరంగా ఉంటుంది, అది ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకని ఆలోచించండి, దేవుని చిత్తం చేయడం ఎంత ఇంపార్టెంట్ అంటే, ఏదో దేవుని చిత్తం చేస్తున్నామంటే ఏదో మనము అనవసరమైన భారాన్ని, మనకున్నటువంటి భారములే కాకుండా మరలా దేవుని చిత్తం అనేటువంటి దేవుని యొక్క భారాన్ని కూడా మనం మోసుకుంటూ క్రిస్టియన్గా దేవుని నమ్మాము కాబట్టి ఆయన బాధ్యతలు కూడా మనమే చేయాలేమో అనుకుంటాం. కొన్నిసార్లు దేవుని చిత్తం అంటే ఏమనుకుంటామంటే, దేవుని యొక్క రెస్పాన్సిబిలిటీస్ మనం మీద వేసుకుంటున్నాం అనుకుంటాం. దేవుని చిత్తం అనేటువంటిది దేవుని యొక్క బాధ్యత దేవుడి మీద పెడతాడని కాదు. ప్రపంచంలో దేవుని చిత్తము కంటే శ్రేష్టమైనటువంటి కార్యం మరొకటి ఉండదు. అందుకని చూడండి, ఏదైనా తోటలో ఒకసారి మరలా మనం వెళ్ళామనుకోండి, పాపమునకు మునుపు వెళ్ళామనుకోండి, అక్కడ చూడండి, అక్కడ ఏదైనా తోటలో పాపమునకు మునుపు అసలు ఏ ప్రాబ్లమే లేదు. మనుషులు పర్ఫెక్ట్గా జీవించారు, ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉంది, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ లేవు, ఏ ఇబ్బందులు కూడా లేవు. బట్ ఇంకా చెప్పండి, సాతానుడు అప్పటికి ఇంకనూ భూమి మీద ఉన్నప్పటికీ కూడా ఇంకనూ మనిషి యొక్క చిత్తం అనేటువంటిది దేవుని చిత్తము కాకుండా మనిషి తన సొంత చిత్తాన్ని చేసుకోవాలి అనేటువంటి తలంపు ఆదాముకు రానంత వరకు భూమిలో అసలు ప్రాబ్లమే లేదు. అంటే అర్థం ఏంటంటే, దేవుని చిత్తం అనేటువంటిది అంత సంపూర్ణమైనటువంటిది, అది సమాధానకరమైనటువంటిది. ఇప్పుడు అందుకని ఇక్కడ దేవుని చిత్తం చేయడం గురించి మాట్లాడుతాడంటే, ఆల్రెడీ మనకే కుటుంబంలో బోల్డ్ బాధ్యతలు ఉన్నాయి, మరలా దేవుని చిత్తం ఇంకోటి ఎక్స్ట్రాగా మనం భారం మోయాల్సి వస్తుందేమో అనుకుంటారేమో. దేవుని చిత్తం చేయడం అర్థం ఏంటంటే, దేవుడు మన గురించి శ్రేష్టమైన ఆలోచనలు దేవుడు కలిగి ఉన్నాడు. అది అర్థం చేసుకొని అది మీరు చేసినప్పుడు మీరు దీవెనపడతారు, మీరు ఆశీర్వదింపబడతారు. బేసిక్ అది దేవుని చిత్తం అంటే ఏదో దేవుని యొక్క భారాన్ని మన మీద మోస్తామని కాదు. చాలా సందర్భం మనం ఏమనుకుంటామంటే, దేవుని భారాన్ని మనం మోయాలేమో, దేవుని సేవ మనం చేయాలంటే దేవుని పని అంతా మనం చేయలేమో ఆయన కోసం అనుకుంటాం. యాక్చువల్గా గమనించండి, కరెక్ట్గా బైబిల్ అర్థం చేసుకోండి, దేవుని అర్థం చేసుకోవాలి. దేవుని పని నువ్వు చేస్తావని కాదు, నీ పని దేవుడు చేస్తాడు. యాక్చువల్గా దేవుడు నీ పని చేస్తాడని తెలుసు కాబట్టి నువ్వు దేవుని పని నువ్వు మీదేసుకుంటున్నావు. అంటే రకంగా ఆయన ఏం చేయమంటున్నాడో, ఆయన ఏం ఉద్దేశాలు కలిగి ఉన్నాడో దాన్ని నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నావు, దాన్ని దేవుని చిత్తం అంటాం. అందుకని యేసుక్రీస్తు కూడా పరలోక ప్రార్థన నేర్పించినప్పుడు కూడా, పరలోకమందు నీ చిత్తము నెరవేరబడుచున్నట్టు భూమి అందు నెరవేరబడును గాక అని ప్రార్థన చేయండి. పరలోకములో నీ చిత్తము నెరవేరబడుచున్నట్టు. పరలోకంలో ప్రాబ్లం లేదు. ఎందుకో తెలుసా, అక్కడ దేవుడు ఉన్నాడనే కాదు, అక్కడ దేవునితో పాటు దేవుని దూతల సమూహం ఉన్నప్పుడు కూడా అక్కడ దేవుని చిత్తం తప్ప వేరే జరిగేటువంటి ఛాన్సే లేదు. ఒక దేవుని చిత్తం కాకుండా ఎవరన్నా, ఒక దూత ఎవరన్నా కనుక తమ సొంత ఆలోచన చేద్దామనే తలంపు వచ్చినప్పుడు దేవుడు పరలోకంలోకి ఎందుకు తోసేస్తాడు. అందుకనే పరలోకంలో బేసిక్గా వ్యతిరేకమైన కార్యమే ఉండదు. పరలోకం ఎందుకు పరలోకం అంటే, పరలోకంలో పర్ఫెక్ట్గా అంతా కూడా దేవుడు అనుకున్నది మాత్రమే జరుగుతుంది. అందుకనే పరలోకం అంత అద్భుతంగా ఉంటుంది.
ఎందుకంటే దేవుడు అనుకున్నటువంటిదే జరుగుతుంది కాబట్టి దేవుడు అనుకున్నటువంటి ప్రతీది కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకని అపవాది కూడా దేవుని దూతగా ఉన్నప్పుడు సొంత ఆలోచనలతో ఎప్పుడైతే ఉన్నాడో దేవుడు తోసేసాడు. పరలోకంలోకి దేవుని చిత్తం తప్ప వేరే వ్యక్తుల యొక్క చిత్తము, వేరే వాళ్ళకి అభిప్రాయం అనేటువంటిది పరలోకంలో నెరవేరబడేటువంటి అవకాశమే లేదు. అందుకని క్రీస్తు అన్నారు, పరలోకమందు నీ చిత్తము నెరవేరబడుచున్నట్టు భూమి మీద కూడా నెరవేరబడను గాకని ప్రార్థన చేయండి. ఆ మాట ఎవరు చెప్తున్నారు? అపోస్తులు కాదు చెప్పేది, స్వయంగా యేసుక్రీస్తు చెప్తున్నారు. అంటే దేవుడు చెప్తున్నాడు, దేవుని కుమారుడు చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు కూడా ఈ భూమిని ఎలా ఉంటే బాగుందని దేవుడు ఆశపడుతున్నాడంటే, పరలోకం ఎలాగైతే ఉందో అలాగే భూమి కూడా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒకసారి ఆలోచించండి, నిజంగా ఎంత అద్భుతమో. నిజంగా కనుక పరలోకంలాగా అసలు భూమి కూడా ఉంటే కనుక ఎంత అద్భుతం ఒకసారి ఆలోచించండి. అసలు భూమిలో ప్రాబ్లమ్స్ ఉండవు. భూమి మీద మనకి పెద్దగా ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు. ఎంత సమాధానం ఉంటుంది, ఎంత ఆశీర్వాదం ఉంటుంది, ఎంత నెమ్మది ఉంటుందో భూమి మీద. కానీ ఎందుకు ఇప్పుడు ప్రపంచంలో యుద్ధాలు, అల్లకల్లోలు, అలజడి, కరువు, ఇబ్బందులు, ఈ పోటీలు, ఇలాంటివన్నీ ఎందుకు ఉంటున్నాయి అంటే ఇందులో మనుష్యుల యొక్క చిత్తము దేవుని యొక్క చిత్తాన్ని డామినేట్ చేసేస్తుంది. అందుకని ప్రపంచంలో మనకి ప్రాబ్లమ్స్ కారణము దేవుడు కాదు, ప్రాబ్లమ్స్ కారణం మనిషి యొక్క సొంత చిత్తము. అందుకని చూడండి, ఎప్పుడు దేవుని చిత్తం ఎప్పుడు కూడా బెస్ట్గా ఉంటుంది, మనిషి యొక్క చిత్తం ఎప్పుడు కూడా వర్స్ట్గానే ఉంటుంది. దేవుని చిత్తం ఎప్పుడు శ్రేష్టమైనటువంటిది, మనిషి యొక్క చిత్తం ఎప్పుడు కూడా మనల్ని పాడు చేసేటువంటిది. అందుకని దేవుని చిత్తం ఇక్కడ మీరు చేయడం గురించి మాట్లాడుతున్నాడు. కానీ దేవుని చిత్తం ఎలా చేస్తాము అంటే అక్కడే మనస్సు యొక్క ప్రాముఖ్యత అక్కడ మనకు అర్థమవుతుంది. మీ మనస్సు మారి నూతన మగట వల్ల మీరు రూపాంతరం చెందుతారు. ఎందుకు చెప్పండి, రూపాంతరం చెందడం అంటే లిటరల్గా పౌలు అన్నాడంటే, యేసుక్రీస్తు రూపాంతరం చెందినటువంటి ఆ పర్వతం మీద చెందినప్పుడు ఆయనలో ఎటువంటి సామర్థ్యం ఉందో, ఆయనలో ఏ ప్రత్యేకత ఉందో, ఆయనలో ఏ దైవత్వం అయితే ఆయనలో ఉందో అది బయటకు ఆ మూమెంట్లో అలా కనబడింది ఇన్స్టెంట్గా. అలాగా అసలు ఒరిజినల్గా అతను ఏంటంటే బయటకు కనబడింది. ఆ రోజున క్రీస్తు కనపరిచాడు, దేవుడు బయలుపరిచాడు ఆ విషయాన్ని శిష్యులకి ఆ రోజున. ఇప్పుడు ఎగ్జాక్ట్ అదే ఉన్నాడంటే పౌలు ఇక్కడ మారుతూ రూపాంతరం అని ఎగ్జాక్ట్ అదే పదాన్ని వాడాడు. మీరు మనసు మారితే మీరు మంచిగా మారుతారు అనలేదు, లేదా మీరు మనసు మారితే మీరు మంచి విశ్వాసగా మారుతారు అనట్లేదు. మీరు మనసు మారితే మీరు రూపాంతరమే చెందేస్తారు అంటున్నాడు. ఒకసారి ఆలోచించండి, రూపాంతరమే చెందేస్తారు అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే నీ మనసు కనుక మారితే నువ్వు యాక్చువల్గా ఆత్మలో దేవుడిని ఎంత పరిశుద్ధపరిచాడో, ఆత్మని ఎంత పవిత్రపరిచాడో, నువ్వు ఆత్మని ఎంత నీతిమంతులుగా నిన్ను దేవుడు తీర్చిదిద్దాడో అదంతా ఒరిజినాలిటీ అంతా బయటకు వస్తుంది. క్రీస్తులు ఎలాగైతే అసలు దైవత్వం ఉండి అది ఓ మొమెంట్లో బయటకు కనబడిందో, అలాగే దేవుడు మనం ఎప్పుడైతే క్రీస్తులు నమ్మేమో నూతన సృష్టిగా మనం మార్చబడ్డాం. హృదయం నూతనపరచబడింది, పవిత్రపరచబడింది, రక్తంలో కడగబడ్డాం, పర్ఫెక్ట్గా మారాం, పరిశుద్ధంగా మారాం. కానీ ఇప్పుడు బయటకి అది కనబడాలంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మనస్సు మారిపోతే నువ్వు లోపల ఒరిజినల్గా దేవుడు నిన్ను ఎలాగైతే కడిగి నేను మార్చేసాడో అది బయటకు కూడా క్రియల్లో కనబడుతుందంట. అంటే అర్థం ఏంటి, బేసిక్గా మనందరికీ ప్రాబ్లం ఒకటే, మనం దేవుని చిత్తం చేయనప్పుడల్లా బేసిక్ ప్రాబ్లం ఏంటి తెలుసా? మన మనసు కరెక్ట్గా మనం ఆలోచించలేదు కాబట్టి, మనసు నూతన పరుచుకోలేదు కాబట్టి మన బిహేవియర్ అలాగున ఉంటుంది, ప్రవర్తనలో ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే మనస్సు మారితే నూతనమైతే నువ్వు రూపాంతరం చెందుతావు అంటున్నాడు. ఒకసారి తెస్సలోని పత్రిక ఒకసారి జ్ఞాపకం చేస్తాను చూడండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23 వచనం ఒకసారి నేను చదువుతాను. ఇంతకుముందు చూసుకుని ఒకసారి చదివి ఎక్స్ప్లెయిన్ చేసి కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 23 వచనం. మొదటి తెస్సలోనిక 5:23. సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచుగాక. చూడండి, ఇక్కడ సంపూర్ణముగా పరిశుద్ధపరచు అంటున్నాడు. సంపూర్ణం అంటే హోల్లీ అని, కంప్లీట్గా సంపూర్ణంగా ఫుల్గా దేవుడు పరిశుద్ధపరచడం అంటున్నాడు. ఫుల్గా పరిశుద్ధపరచడం అంటే అర్థం ఏంటి? ఏ విషయాల్లో మనం పరిశుద్ధపరచబడితే మనం సంపూర్ణంగా మారిపోతామంటే అక్కడ పౌలు ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటున్నాడు, మీ ఆత్మయు మీ జీవమును మీ శరీరమును మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడి యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. సరే, సంపూర్ణముగా పరిశుద్ధపరచడం అంటే అర్థం ఏంటంటే ఆత్మలో పరిపూర్ణంగా పరిశుద్ధపరచబడడం, అలాగే ప్రాణము లేదంటే మనస్సు అది కూడా పరిశుద్ధపరచడం, అలాగనే శరీరం కూడా పరిశుద్ధపరచబడడం. బేసిక్గా దేవుని యొక్క అల్టిమేట్ పని ఏంటంటే ఈ 3 విషయాలు కూడా మనల్ని పర్ఫెక్ట్గా మార్చాలని, పరిశుద్ధంగా మార్చాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆత్మేమో మనం రక్షణ పొందినప్పుడు, ఎప్పుడైతే క్రీస్తుని ఒప్పుకున్నామో, రక్షకుడిగా బాప్తిసం తీసుకున్నామో నూతన సృష్టిగా మారాం. పాదంతా పోయింది. పాద ఎక్కడ పోయింది? ఎప్పుడు చెప్తాను చూసారు, పాదంతా పోయింది. ఎక్కడ పోయింది? హృదయంలో పాదంతా పోయింది. నీ ఆత్మను 100% పర్ఫెక్ట్గా మార్చాడు.
ఇంత ముందు లేనటువంటి పరిశుద్ధత ఇప్పుడు నీకు వచ్చేసింది ఆత్మలో. కానీ బాడీ అయితే ఇంకప్పుడు మారుతుంది. బాడీ ఎప్పుడు మారుతుంది? బాడీ ఎప్పుడు పరిశుద్ధత పొందుకుంటుంది, మహిమ ఎప్పుడు పొందుకుంటుంది అంటే క్రీస్తు రాకడలో. ఆయన వచ్చినప్పుడు రెప్పపాట్లో జరిగిపోద్ది. అది దాన్ని నువ్వు చేసేదేమీ లేదు, ఇంక దేవుడు కూడా చేసేదేమీ లేదు. కానీ మనసు ఉంది చూసారా, అది నీ వశము నా వశములు అది ఉంది. అది నువ్వు మనసు మార్చుకోమని దేవుడు చెప్తున్నాడు. ఆయన శరీరము పరిశుద్ధపరచబడే వరకు నువ్వు మనసును మార్చుకుంటా ఉంటే, నువ్వు మనసును అంత మార్చుకుంటావు, అంతగా నువ్వు పరిశుద్ధంగా, అంత బెటర్గా, అంత నూతనంగా నువ్వు జీవిస్తావు. లోపల దేవుడు హృదయం ఏదైతే మార్చాడో, పరిశుద్ధపరిచాడో, మనసు కూడా నూతనమైతే ఆ పరిశుద్ధత క్రియల్లో కూడా బయటకు కూడా కనబడుతుంది. అందుకనే మనసు అంటున్నాను, అందుకే చాలా ఇంపార్టెంట్. అందుకే మనసు ఎలా పనిచేస్తో తెలుసుకోవాలి. మనం ఎంతసేపు ఏంటంటే శరీరం కోసం ఎక్కువ ఆలోచిస్తాం, కానీ మనసు కోసం పెద్దగా ఆలోచించాం. కానీ బైబిల్ మనసు కోసం ఎంత ఉందో తెలుసా? పౌలు మాట్లాడుతూ మీ మనస్సు మారటం వలన నూతన మగటం వలన రూపాంతరం చెందుతారు. అక్కడ మనస్సు గురించి స్పెసిఫిక్గా పౌలు మాట్లాడుతున్నాడు. కానీ మనసు గురించి మనం ఎప్పుడు పెద్దగా ఆలోచనే చేయలేదు. అదే ప్రాబ్లం. మనం మనసు గురించి పెద్దగా తెలుసుకోము కాబట్టి మనం ఏంటంటే మనం మనసు మార్చుకోవాలని మనం గ్రహించట్లేదు. ఏమనుకుంటున్నాను, ప్రభువా నన్ను మార్చు అంటున్నాం మనం. కానీ పౌలు అంటున్నాడు, లేదు నువ్వు మార్చుకోని మనసు, అప్పుడు నువ్వు నూతన పరచబడతావు, అప్పుడు నువ్వు రూపాంతరం చెందుతావు. ప్రార్థన వల్ల జరిగేది కాదు అది. నువ్వు అనుకుంటే మారుతుంది. నువ్వు అనుకుంటే అది నువ్వెలా అనుకోవాలి? ఆ మనసు అంటే బేసిక్గా అర్థం ఏంటంటే, మనసు మార్చుకుంటే ఇక్కడ మార్చుకోవాలి అంటే ఆలోచన విధానము. చూడండి మనసు ఎలా పనిచేస్తుందో చెప్తున్నాను చూడండి. మనసు అంటే బేసిక్గా అర్థం ఏంటంటే, నువ్వు కొన్ని ఆలోచనలు ఆలోచిస్తావు చూసారా, కొన్ని ఆలోచనలు అవన్నీ కూడా మనసులో జరిగేటువంటి కార్యాలు తెలుసా. మనసులో కొన్ని విషయాలు ఆలోచిస్తాం. ఇప్పుడు గమనించండి, స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి. మనసు బేసిక్గా ఎలా పనిచేస్తుంది తెలుసా? మనసు బేసిక్గా ఎలా పనిచేస్తుంది అంటే, నువ్వు ఆలోచిస్తున్నటువంటి ప్రతిదీ బహుశా అది చింత కావచ్చు, లేదంటే వాక్యానుసారమైన ఆలోచన, లేదా వాక్యాన్ని ధ్యానించడము, ఇవన్నీ ఉన్నాయి చూసారా. దివారాత్రులు వాక్యం ధ్యానించేవాడు అన్నది చూసారా. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి బేసిక్గా అంటే నీ మనస్సులో జరుగుతాయి. ఆలోచన అనేటువంటిది నీ మనస్సులో జరిగేటువంటి కార్యము. ఇప్పుడు చూడండి, అందుకనే ఫస్ట్ అక్కడ స్టార్ట్ అవుతుంది. దేవుని చిత్తము నువ్వు చెయ్యాలి అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మనస్సు దగ్గర స్టార్ట్ అవుతుంది. ఆ మనస్సులో ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మొదటి మెట్టు ఏంటంటే ఆలోచనల దగ్గర స్టార్ట్ అవుతుంది. బట్ ఇంకా చెప్పాలంటే ఏ కార్యమైనా సరే, నువ్వు ఒక కార్యము నువ్వు చేయడానికి మునుపు, ఒకవేళ కనుక నువ్వు ఈరోజు ఒక పని నువ్వు చేసావంటే అర్థం ఏంటంటే, నువ్వు చేయడానికంటే మునుపే నీ మనసులో దాని గురించి తలంపులు ఆల్రెడీ మనసులో నీ మెదిలేసి ఉన్నాయని అర్థం. ఎందుకంటే నీ మనసులోకి రానటువంటిది తలంపును నువ్వు చెయ్యవు. మనం చాలా కార్యాలు చేస్తాం కదా. మనం భౌతికమైన కార్యాలు కావచ్చు, ఆత్మ సంబంధమైన కార్యాలే కావచ్చు. నువ్వు బేసిక్ చెప్తాను, నువ్వు చేసే ప్రతి కార్యము కూడా నువ్వు చేయడానికంటే మునుపు ఎగ్జాక్ట్ అది నీ మనసులో ఉంది. అది ఆలోచన రూపంలో ఉంది. కాకపోతే ఏంటంటే మనం ఆలోచనలు పెద్దగా పట్టించుకోము. కానీ ఆలోచన ఎంత బలమైనదో తెలుసా? యాక్చువల్గా నెక్స్ట్ వీక్ రాబోతున్నా చెప్తాను. ఆలోచన గురించి పౌలు మాట్లాడుతూ బలమైనటువంటి దుర్గం అంటాడు. ఆలోచన గురించి మాట్లాడుతూ అంటే థాట్స్ అనేటువంటివి, ఆలోచనలు అనేటువంటివి అవి ఎంత బలమైనటువంటి దాంతో పౌలు పోల్చాడు అంటే, అవి బలమైన దుర్గములను పోల్చాడు ఆలోచన గురించి. అంటే ఆలోచన ఎంత బలమైనది ఆలోచించండి. ఊరిని ఆలోచన మైండ్లోకి వస్తుంది, అలా వెళ్ళిపోద్ది, అదేం ఉండదండి అని కాదు. ఆలోచనలు చాలా మనసులోకి రావచ్చు, కొన్ని బయటికి వెళ్ళిపోవచ్చు. కానీ నీ మనసులోకి వచ్చిన ప్రతి తలంపు ఆటోమేటిక్గా బయటకు వెళ్ళిపోద్ది అని కాదు. మన మనసుని ఎలాంటిదంటే, రోజుకి నువ్వు కొన్ని వందల వేల ఆలోచనలు నీ మనసు గుండా పయనిస్తూ ఉంటాయి. మన మనసులో మనం బహుశా గ్రహించం. కానీ ఈరోజు నేను వాక్యం చెప్పేది మీరు ఆలోచించుకుంటే కనుక ఎన్ని వేల ఆలోచనలు మనం రోజు కలిగి ఉంటామో తెలుసా? కొన్ని వందల ఆలోచనలు, వేల ఆలోచనలు రోజుకి 24 గంటల్లో మనకు రకరకాలైనటువంటి ఆలోచనలు చాలానే వచ్చి వెళ్ళిపోతుంటాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే, వచ్చిన ప్రతి ఆలోచన దానంతరం అదే బయటికి మళ్ళీ వెళ్ళిపోదు. ఆలోచనలు చాలా వస్తాయి, కానీ కొన్ని ఆలోచనలు మాత్రం వచ్చిన తర్వాత వెళ్ళదు. అది నీ మనసులో స్థిరపడిపోద్ది. ఎప్పుడైతే నీ మనసుకు ఒక ఆలోచన వచ్చిందో, మరలా నువ్వు రెండోసారి ఏదో బహుశా కొన్ని నిమిషాల తర్వాత, లేదంటే బహుశా కొన్ని రోజుల తర్వాత, కొంతకాలం తర్వాత మరలా నువ్వు ఎగ్జాక్ట్ అదే ఆలోచించావో, అలా మరలా తిరిగి నువ్వు ఆలోచించావో, ఒక చిన్న ఆలోచన వచ్చి వెళ్ళిపోవలసినటువంటి ఆలోచన ఎప్పుడైతే నువ్వు తరచుగా ఆలోచించావో, ఎంత ఎక్కువగా నువ్వు ఆలోచిస్తావో అంత బలంగా అది ఒక దుర్గంలాగా నీ మైండ్లో అది ఎస్టాబ్లిష్ అయిపోద్ది తెలుసా. అది సెటిల్ అయిపోద్ది. అది బలమైన దుర్గము అన్నాడు. ఇప్పుడు బైబిల్ చూడండి, కీర్తనలు ఎక్కువ మనం చూసిన దుర్గము, కోట అంటాం చూసారా. అవేంటి? అవి కదల్చబడవు. దాని వెనకాల సైనికులు లేదంటే యుద్ధం చేసేటువంటి వాళ్ళ దుర్గముల వెనకాలుండి తమను తాము కాపాడుకుంటూ పోరాడతారు. అదంత బలమైన దుర్గము, వాళ్ళని కాపాడుతున్న దుర్గము.
దుర్గం అంత బలమైనటువంటిది, ఇంగ్లీష్లో స్ట్రాంగ్ హోల్డ్స్ అంటారు, అంత బలమైనటువంటిది అది. ఇప్పుడు మన ఆలోచనలు కూడా చాలా సందర్భంలో తిరిగి నువ్వు ఆలోచించినప్పుడు బహుశా మనకు తెలియదు, మనం ఆలోచించము, కానీ వచ్చినటువంటి ఆలోచన వెళ్ళిపోకుండా నువ్వు మళ్ళీ రెండోసారి ఆలోచించావంటే ఖచ్చితంగా నువ్వు దాని గురించి మూడోసారి ఆలోచిస్తావు, ఖచ్చితంగా నువ్వు ఇంకోసారి ఆలోచిస్తావు, అలా తరచుగా ఆలోచిస్తావు. ఓ మొమెంట్ వస్తే నీకు తెలియదు బహుశా, కానీ అది బలమైన దుర్గం వల్లే నీ మనస్సులో అది స్థిరపడిపోద్ది తెలుసా. ఎప్పుడైతే ఆ స్థాయిలో అది కనుక నీ మనసులో సెటిల్ అయిపోయిందో త్వరలోనే అది క్రియల్లో అది కనపరచబడుతుంది. అది మంచి అయినా సరే, చెడైనా సరే, ఎగ్జాక్ట్ అంతే, ఏదైనా సరే అంతే. అందుకే మనసు అంటుండే ఎంత ఇంపార్టెంట్ ఆలోచించండి. మనసులో చాలా ఆలోచనలు వస్తుంటాయి, కానీ వచ్చిన ప్రతి ఆలోచన సెటిల్ అయిపోవాలనేమి లేదు. కానీ వచ్చిన తర్వాత నువ్వు ఎప్పుడైతే మరలా ఆలోచించడం మొదలెడతావో అది కొంచెం బలపడింది, వచ్చి వెళ్ళిపోయింది అనుకోండి, అదేం పెద్ద లేదు, పెద్ద ఎఫెక్ట్ చూపించదు, నీ లైఫ్ని నీ క్రియల్ని పెద్ద ఎఫెక్ట్ చూపించదు. కానీ వచ్చి వెళ్ళిపోవాల్సినటువంటి దాన్ని మరలా నువ్వు సడన్గా ఇంకోసారి రెండోసారి ఆలోచించావంటే, ఎప్పుడైతే అంత రిపీటెడ్గా నువ్వు చేస్తావో, నువ్వు తరచుగా అదే ఆలోచన మరలా ఆలోచిస్తుండగా అదే విధానములో ఆలోచిస్తూ ఉంటే అది బలమైన దుర్గముగా అది మారిపోద్ది. అప్పుడు ఎప్పుడైతే అది నీ మనసులో ఒక ఆలోచన వచ్చి వెళ్ళిపోవాల్సిన ఆలోచన నీ మనసులో ఉండిపోయిందో అప్పుడేమో తెలుసా, అది నీ ఫీలింగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే చూడండి, మైండ్ అంటాం ఇంగ్లీష్లో, మనస్సు అని తెలుగులో వచ్చింది. మైండ్లో ఏమిటంటే బేసిక్ ఇంగ్లీష్లో బైబిల్ కాల్ చెప్తారు, అదేంటంటే ఇంటలెక్చువల్ అంటారు. అంటే ఇంటలెక్చువల్ అంటే తలంపులు, ఆలోచనలు. ఎమోషన్స్, విల్ అంటారు. ఎమోషన్ అంటే అర్థం ఏంటంటే నీ ఫీలింగ్స్ ఉంటాయి చూస్తారా, సంతోషము, బాధ, దుఃఖము, కోపము, ఆవేశము, ఇవన్నీ ఫీలింగ్స్. అలాగే ఆ తర్వాత నిర్ణయాలు తీసుకుంటాం. ఇదంతా మనసు జరిగేటువంటి కార్యాలు. ఫస్ట్ స్టెప్ ఎక్కడ, అది మనసు తలంపులాగా వస్తుంది ఒకటి. ఎప్పుడైతే కొన్ని తలంపులు నీ మనసులోకి వచ్చినాయో ఆ తలంపులను బట్టి నీకంటూ కొన్ని ఫీలింగ్స్ ఏర్పడతాయి. కొంతమంది గురించి ఆలోచిస్తాం, లేదా కొన్ని సంఘటనల గురించి ఆలోచిస్తాం, కోపం వస్తుంది. కొంతమంది గురించి ఆలోచిస్తే కోపం వస్తుంది. అప్పుడు నీకేమైంది, నీ ఆలోచన నువ్వు కొన్ని ఆలోచించినప్పుడు నీకు కోపం తెప్పించింది, అది నువ్వు కొన్ని ఆలోచించినప్పుడు నీకు బాధ తెప్పించింది, మరి కొన్ని ఆలోచించినప్పుడు నీకు సంతోషం వచ్చింది. ఊరినే సంతోషం వచ్చేయలేదు, ఊరినే బాధ వచ్చేయలేదు. నీ ఎమోషన్స్ని ఎఫెక్ట్ చేసిన కార్యం ఏమిటో నువ్వు గుర్తించాలి. నువ్వు ఎందుకు నువ్వు బాధపడ్డావు అంటే ఊరినే బాధ వచ్చేయలేదు, నీకు బాధ శరీరంలో వచ్చింది కాదు, బాధ మనసులో వచ్చింది. అది ఆ బాధ ఎందుకు వచ్చిందంటే ఆ బాధకు ముందు ఇంకోటి జరిగింది. ఏం జరిగిందంటే నువ్వేదో ఆలోచించావు, లేదా కోపం వచ్చింది. కోపం ఎందుకు వచ్చిందంటే నీకు కోపం తెప్పించేది ఏదో నువ్వు ఆలోచించావు. నీ ఆలోచన అటువంటిది నీ ఫీలింగ్స్ని ఎఫెక్ట్ చేసింది. ఎప్పుడైతే నీ ఆలోచన అటువంటిది నీ ఫీలింగ్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తే అంత బలంగా మారిపోతుందో అప్పుడు ఏంటంటే అప్పుడు నీ ఫీలింగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. అదంటే బాధ, సంతోషము, లేదా కోపము, ద్వేషం, ఇలాంటివన్నీ చాలా వచ్చేస్తుంటాయి మనకి. ఇంకా ఎప్పుడైతే అవన్నీ వచ్చినాయో ఆ ఫీలింగ్స్ని బేస్ చేసుకొని నువ్వంటూ నీకంటూ ఒక నిర్ణయాన్ని నువ్వు తీసుకుంటావు. నేను ఇలా చేస్తాను. వాళ్ళ మీద కోపం వచ్చింది అనుకోండి, ఆ కోపం వచ్చినప్పుడు నీకు ఆలోచన వచ్చింది కదా, వాళ్ళు ఏదో అన్నారు, దాని గురించి నువ్వు ఆలోచించో, నీకు కోపం వచ్చింది. కోపం ఆలోచన ఏం చేసింది, నీ ఫీలింగ్స్ ఎఫెక్ట్ చేసింది, నీకు కోపం వచ్చింది. ఇప్పుడు ఆ కోపంతో ఏంటంటే ఒక నిర్ణయం నువ్వు తీసుకుంటావు. ఇంటలెక్చువల్, ఎమోషన్ అండ్ విల్ అంటావు. విల్ అంటే అర్థం ఏంటంటే నువ్వు ఇది చేస్తాను నిర్ణయం తీసుకుంటావు చూసారా. ఆ నిర్ణయాన్ని బట్టి ఇప్పుడు నువ్వు కోపాన్ని బట్టి నీకు ఫీలింగ్ వచ్చింది, ఆ ఫీలింగ్ బట్టి ఇప్పుడు నీ నోరు మాట్లాడుతుంది. అప్పుడు ఎదుటోళ్ళు ఇంకో నువ్వు పది మాట్లాడడమో, లేదా నువ్వు తిట్టుకోవడమో, ఇంకేదో చేస్తున్నావు నువ్వు. బేసిక్గా అలా ప్రతి కార్యం కూడా, నువ్వు చేసే ప్రతి కార్యం కూడా చేయడానికి మునుపు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మనసులోకి ఒక ఆలోచనలాగా వచ్చింది. అది కొంచెం బలపడినప్పుడు అది నీ ఫీలింగ్స్ని శాసిస్తుంది. అప్పుడు అది నీ ఫీలింగ్స్ని వస్తుంది. కోపమో, బాధ ఏదైనా సరే కావచ్చు. ఆ తర్వాత క్రియల్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆలోచన అంటే అర్థం ఏంటంటే నీ ఫీలింగ్స్ని ఎఫెక్ట్ చేసేటువంటి కార్యం కూడా ఏంటి, ఆలోచనలు. ఆలోచనలు అనేటువంటివి నీ ఫీలింగ్స్ని ప్రభావితం చేస్తున్నాయి. నీ ఫీలింగ్స్ అనేటువంటివి నీ క్రియల్ని ప్రభావితం చేస్తున్నాయి. అందుకనే పౌలు మీరు క్రియల్లో మారండి అంటలేదు, మీరు మనసు మార్చుకుంటే క్రియలు మారుతాయి అంటున్నాడు. ఎంతసేపు మంచి కార్యలు మనం ఏదో క్రిస్టియన్స్ కాదు, మనం ఏదో చేసేయాలని కాదు. నేను ఎప్పుడు చెప్తాను చూస్తాను, మనం చాలా సందర్భంలో ఏంటంటే క్రిస్టియన్ లైఫ్ని రివర్స్లో ఆలోచిస్తాం. అంటే ఇప్పుడు చూడండి, గుర్రపు బండికి బండి ముందు గుర్రం ఉంటే గుర్రం లాగాలి, బండి వెనకాల వెళ్ళాలి. కానీ చాలా సందర్భాల్లో మనకి బైబిల్ అర్థం కాక, విషయాలు అర్థం కాక, బైబిల్ టీచ్ మనకు సరిగ్గా తెలియక క్రిస్టియన్స్కి మారం కాబట్టి పరిశుద్ధంగా జీవించాలి, అది బెటర్గా ఉండాలి, బెటర్గా మాటలు అందరూ ప్రేమించాలని బలవంతంగా క్రియల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. క్రియల్లో నువ్వు చేసే ప్రయత్నం చేస్తే ఎక్కువ కాలం నువ్వు దాన్ని కంటిన్యూ చేయలేవు. అది నువ్వు రివర్స్లో ట్రై చేస్తున్నావు. అందుకని చూడండి, లోపలది లేకుండా నువ్వు బయటకే చేయాలంటే నువ్వు ఎక్కువసేపు చేయలేవు, దాన్ని ఎక్కువ కాలం జీవించలేవు. కొంత టైం నటిస్తావు, ఎక్కువ కాలం మనం నటించలేము.
ఎక్కువ కాలం వేసదాన్ని ఉండలేవు, ఏదో టైంలో రియాలిటీ బయటకు వచ్చేస్తుంది. అందుకనే పై క్రియల్లో మాత్రం నువ్వు రిఫార్మ్ అవ్వద్దు, పైన క్రియలు ఏదో మార్చుకొని ట్రై చేయొద్దు, మనసు మార్చుకో అంటున్నాడు. నేను క్రిస్టియన్ మారిన కూడా క్రియలు మార్చుకుంటానండి. క్రియలు మార్చుకున్నా ముందు నీ మనసు మార్చుకో. నీ మనసు మార్చుకుంటే మనసు మార్చిన అర్థం ఏంటి? నీకు ఆలోచనలు వస్తున్నప్పుడు ఏ ఆలోచన ఆలోచించాలో నువ్వు డిసైడ్ చేసుకో. ఆలోచనలు చాలా వస్తాయి. వచ్చిన ప్రతి ఆలోచన నీ మనసులో స్థిరపడిపోవాలని ఏమీ లేదు. వచ్చిన ప్రతి ఆలోచన నీ మనసులో ఉండిపోద్దని ఏం కాదు. చెప్పని చూసారా, కొన్ని వందల వేల లక్షల ఆలోచనలు మనకి 24 గంటలు వస్తాయి. అన్నీ మన మైండ్లో ఉండిపోవు, కానీ కొన్ని మన మైండ్లో ఉండిపోతాయి. అలా ఉండిపోవడానికి కూడా కారణం అదొచ్చి అది ఉండిపోద్దని కాదు, అదొచ్చి ఉండిపోదు. మనసులో ఆలోచన ఉండిపోతే నువ్వు మనసు మార్చుకొని పౌలు చెప్పడం అర్థం ఉండదు. నీ చేతుల్లో లేకపోతే నువ్వు చేయని చెప్పడు. అది ఆలోచించడం మన చేతుల్లో ఉంది. ఒకటి వస్తుంది, నీకు తెలుస్తుంది ఒకటి వచ్చిందని, కానీ అది ఉండాలా వెళ్ళిపోలో నువ్వు డిసైడ్ చేసుకుంటావు. అది నువ్వు డిసైడ్ చేసుకొని అది మళ్ళీ నీ మనసులో ఉంచుకోవాలా నువ్వు అనుకుంటే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు మనసులో ఉంచుకున్నావో, మనసులో ఆ తలంపు అది నీ ఫీలింగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. అప్పుడు నీ కోపము, బాధ, ద్వేషం, ప్రేమ ఇవన్నీ వచ్చేస్తాయి. అప్పుడు దాన్ని బట్టి నీ నిర్ణయాలు కూడా మారిపోతుంటాయి, క్రియలు మారిపోతుంటాయి. అప్పుడు అందుకని పౌలు మాట అంటున్నాడు, ఆలోచన దగ్గర స్టార్ట్ చేయని అంటున్నాడు. ఫిల్టర్ ఎక్కడ ఉండాలి మనకి? ఎక్కడ ఉండాలంటే మనసు దగ్గరే నువ్వు ప్రతిదీ ఆలోచించే. నువ్వు క్రియల దగ్గర కాదు నువ్వు మార్చుకోవాల్సింది, నువ్వు మనసు దగ్గరే మార్చుకో. మనసు దగ్గర నువ్వు మార్చుకుంటే క్రియలు ఆటోమేటిక్గా ఫ్రీగా మారిపోతాయి. అంటే నువ్వు చేయాలనుకున్నటువంటి కార్యాలు ఈజీగా చేయగలుగుతావు, ఇంట్రెస్ట్గా నువ్వు చేయగలుగుతావు, మనస్ఫూర్తిగా కార్యాలని చేస్తావు నువ్వు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఇప్పుడు ఏం మార్చుకోవాలి మనము? మనసు మార్చుకుంటే మనం రూపాంతరం చెందుతాం అని అందుకైనా పౌలు అంటున్నాడు. ఇప్పుడు అందుకని చూడండి, నాకు కోపం వచ్చిందండి అంటాం చూస్తారు కొన్నిసార్లు, నాకు చాలా బాధ వేసాను రోజు మనం చెప్పుకుంటాం. మనందరం ఎక్కువ ఫీలింగ్స్ మీద కదా బేస్ అయి బతుకుతూ ఉంటాం. ఇప్పుడు ప్రతి ఒక్కరి గురించి మాట్లాడడం వల్ల వాళ్ళు చాలా మంచి వాళ్ళు అండి అని చాలా హ్యాపీగా మాట్లాడతాం, కొంతమంది గురించి చాలా కోపంగా మాట్లాడతాం, కొంతమంది గురించి చాలా బాధగా మాట్లాడతాం. నాకు బాగా బాధ వేసిందండి, నాకు బాగా ఏడిపొచ్చిందండి, నాకు బాగా సంతోషిస్తా. బేస్ నువ్వేం చెప్తున్నావు? నువ్వు ఫీలింగ్స్ కోసమే మాట్లాడుతున్నావు. నువ్వు అది తెలుసు, ఫీలింగ్స్ కోసం మాట్లాడుతున్నావు. కానీ మనకి ఇప్పుడు అదే చాలా ఇంపార్టెంట్. మనకి ఫీలింగ్ కోసం మాట్లాడుతుంది. అది బైబిల్ ప్రకారం చూసిన ఫీలింగ్ అనేటువంటిది అది కొన్నిసార్లు రావచ్చు, కొన్నిసార్లు వెళ్ళిపోవచ్చు. అదే ఫీలింగ్స్ అనేటువంటివి నీకు భావోద్వేగాలు అంటే తాత్కాలికమైనటువంటివి. దాన్ని బేస్ చేసుకొని జీవించకూడదు, దాన్ని బేస్ చేసుకొని నిర్ణయాలు తీసుకోకూడదు. అందుకని చూడండి, ఇప్పుడు ఏం చేయాలి? నీ నిర్ణయాలు కరెక్ట్గా ఉండాలంటే నీ ఆలోచన దగ్గర నువ్వు ఆలోచించుకోవాలని పౌలు చెప్తున్నాడు. బైబిల్ మనకు బోధిస్తుంది. ఆలోచనలు చాలా వస్తాయి. వచ్చినప్పుడు నువ్వు దాన్ని జాగ్రత్తగా దాన్ని ఆలోచించుకొని ఏది శ్రేష్టమైనటువంటి ఆలోచన తెలుసుకోవాలి. అప్పుడు అది నీ మనసులో పెట్టినప్పుడు ఆ వాక్యానుసారమైనటువంటి ఆలోచనలు పెట్టుకున్నావు అనుకో, అప్పుడు వాక్యానుసారమైనటువంటి సంతోషం కూడా నీకు కలుగుతుంది. అదే జస్ట్ చాలా తలంపులు వస్తాయని చెప్పండి, అందరూ లాస్ట్కి చెప్పండి, ఒకసారి జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో సామెతలు, కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో ఏముంది? ధర్మశాస్త్రం నానించేవాడు ధన్యుడు, దివారాత్రులు దాన్ని ధ్యానించేటువంటి వాడు ధన్యుడు. దివారాత్రులు ధ్యానించడం, ఉదయం సాయంత్రం బైబిల్ చదవడం కాదు, దివారాత్రులు ధ్యానించాడు. అంటే నువ్వు ధ్యానించడం అర్థం ఏంటి? తరచుగా దాని గురించి ఆలోచించడం. ధ్యానించడం అంటే బ్లైండ్గా ఏదో కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తాను కాదు. క్రిస్టియానిటీలో ధ్యానించడం అన్న దాంట్లో బేస్ అర్థం ఏంటంటే, నువ్వు ఒక వచనాన్ని చదివావు, మార్నింగ్ బైబిల్ చదివావు, ఒక వచనం చదివావు, దాన్ని మరలా నువ్వు ఎక్కడున్నా సరే టైం దొరికినప్పుడల్లా నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావు. అసలు బైబిల్ అందుకే చదవాలి తెలుసా? ఉదయం సాయంత్రం బైబిల్ చదవాలని చాలామంది చెప్పారు, ఎందుకు చదవాలో ఎవరు చెప్పలేదు మనకి. కానీ బైబిల్కి వెళ్తే బైబిల్ చదవమని దేవుడు ఎక్కడ చెప్పలేదు, బైబిల్ ధ్యానించమని దేవుడు చెప్పాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఎప్పుడు చెప్తాను, ఒక్క వచనమే చదువు, నువ్వు అధ్యాయం అంతా చదవసరం లేదు, ఒక్క వచనం చదువు, ఆ తర్వాత నువ్వు పనులు చేసుకుని డ్యూటీకి వెళ్ళిపో. కానీ టైం దొరికినప్పుడల్లా నువ్వు ఏ ఒక్కలైనైతే చదివే వాళ్ళ ఆయన గురించి ఆలోచిస్తూ ఉండు రోజంతా. అది ధ్యానించడం. ఎప్పుడైతే వాళ్ళ వాక్యాన్ని ధ్యానిస్తావో ఆ ఆలోచన కూడా, ఆ వాక్య సంబంధమైన ఆలోచన కూడా నీ ఫీలింగ్స్ ఎఫెక్ట్ చేస్తుంది. అప్పుడు నువ్వు విశ్వాసంలో బలపడచ్చు, నీకు ధైర్యం రావచ్చు, నీకు సంతోషం రావచ్చు, నీకు తృప్తి రావచ్చు. చూడండి, అలాంటి ధ్యానించడంలో ఎంత మంచి ఫీలింగ్స్ ఉన్నాయో చూడండి. నీకు హ్యాపీనెస్ వస్తుంది, నీకు సంతోషం కలుగుతుంది. దేవుని యొక్క వాగ్దానాలు కాబట్టి నీకు భవిష్యత్తు గురించి నిరీక్షణ నీకు ఏర్పడుతుంది. అది ఎంతసేపు మనుషులు నిన్న మొన్న వాళ్ళన్నారు వీళ్ళన్నారని ఆ మాటలు ఎంతసేపు నువ్వు వాళ్ళని నిన్న మాటలు అనేసారని ఎప్పుడైతే అనుకుంటున్నావో, నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు అది నీ మనసుని నెగిటివ్గా ఎఫెక్ట్ చేస్తుంది. యాక్చువల్ నీ మనసు అంటే దాన్ని నువ్వు వాక్యంతో నింపుకుంటే, వాక్యం బట్టి నువ్వు ధ్యానిస్తూ ఉంటే, నీ మనసు అటువంటిది నీకు ఫ్యూచర్ని ఇచ్చేదిగా, నీ మనసు అటువంటిది నీకు ఆశ్రయం తెచ్చేదిగా దేవుడు మనసుని డిజైన్ చేసి మనకి ఇచ్చాడు. కాకపోతే మన మనసుని ఏంటంటే ఏ ఆలోచన పెట్టి అవి పెట్టుకోవట్లేదు. ఒక వెహికల్ని
ఒక మ్యానుఫ్యాక్చర్ తయారు చేసినప్పుడు అందులో పెట్రోలే పోయిందంటాడు, కొన్ని వెహికల్స్ అందులో డీజిలే పోయిందంటాడు. కానీ నాకు పెట్రోల్ ఇష్టం, నాకు డీజిల్ ఇష్టం అనుకున్నాను అనుకో, లేదా నాకు డీజిల్ రేట్ తక్కువ, నేను డీజిల్ వేస్తాను అనుకో, ఏమవుతుంది? ఆ బండి సరిగ్గా రన్ అవ్వదు, అంతే. ప్రాబ్లం ఏంటి? డీజిల్లో ప్రాబ్లం కాదు, దీనికి డీజిల్ సెట్ అవ్వదు. దానికంటూ మ్యానుఫ్యాక్చర్, దాన్ని తయారు చేసినటువంటి వాడు డిజైన్ చేశాడు. నువ్వు బెస్ట్గా నీకు బండి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే నువ్వు దీన్ని పోయి అందులో అన్నాడు, దాన్ని పోస్తే 100% పెర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా వస్తుంది, నీకు అది బెటర్గా రిజల్ట్స్ వస్తుంది, నీకు ఇబ్బంది ఉండదు, నీకు ప్రెషరు ఉండదు. అలాగే దేవుడు కూడా మనల్ని సృష్టించినప్పుడు, తయారు చేసినప్పుడు దేవుడు చెప్పాడు, ఈ ఆలోచనలో మనసులో పెట్టుకోండి, వాక్యాన్ని ధ్యానించండి, అది మీ లైఫ్ని బెటర్గా మారుస్తుంది. నీ మనసును దేవుడు మనకి బేసిక్ ఎందుకు ఇచ్చాడు? మనసు సాతానుడు లేదు, మనసు దేవుడు మనకి ఇచ్చాడు సృష్టించినప్పుడు. ఆ మనస్సు బేసిక్ ఏంటంటే నువ్వు అనుకున్నటువంటి కార్యాలను నువ్వు సాధించుకోవడానికి దేవుడు మనస్సు అనేటువంటిది ఒకటి మనకి ఇచ్చాడు. అందులో నువ్వు మంచి ఆలోచిస్తే నువ్వు మంచిని సాధిస్తావు, నువ్వు చెడు ఆలోచన పెట్టుకుంటే నువ్వు చెడుని సాధిస్తావు. బేసిక్ అంటే మనసు అనేటువంటిది ఎలా చూడాలంటే నువ్వు దాన్ని పాజిటివ్గా వాడుకుంటే నువ్వు దేవుని చిత్తాన్ని చేస్తావు, నీకు ఆశీర్వాదకరంగా కూడా ఉంటుంది. మనసు ఆలోచన, మనసు ఏదో నెగిటివ్గా చూడకండి, మనసు దేవుడు ఇచ్చినటువంటిది, అది నీ ఫ్యూచర్ నువ్వు బిల్డ్ చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చాడు మనసుని. అందుకనే బైబిల్ చెప్తున్న మాట, నువ్వు వాక్యాన్ని ధ్యానించు అని బైబిల్ అందుకే ఉంది. మనం ఏంటంటే గబగబా ఉదయం లేకగానే డ్యూటీకి వెళ్ళే ముందు టిఫిన్ చేసినది ఎప్పుడు గబగబా ఒక అధ్యాయము, ఒక వాక్య భాగం చదివేసి ముగించేసి మళ్ళీ మర్చిపోతున్నాం దాన్ని. మనం చదివేశాను కదా, అమ్మాయి క్రిస్టియన్, నేను చదివేశాను, నేను మంచి విశ్వాసాన్ని బైబిల్ చదివేశాను కాబట్టి అనుకుంటున్నాను. అట్లీస్ట్ చదవని వాళ్ళ కంటే చదివిన వాళ్ళు మంచోలే, అందులో డౌటే లేదు. కానీ నువ్వు ఇంకా బెటర్గా నువ్వు మారాలనుకుంటే, ఇదేదో డ్యూటీలాగా చదివేస్తే నేను మంచి అయిపోతాను అనుకోను కాదు. నువ్వు రూపాంతరం చెందాలి అంటే, నీ లైఫ్ బెటర్గా మారాలంటే మనసు అంటున్నది ఒకటి ఉంది. అందులో ఇదేంటంటే నువ్వు ఒక పెట్రోల్ లాగా పోసుకుంటున్నావు. బైబిల్ ఎందుకు చదువుతున్నావు అంటే నువ్వు కొన్ని ఆలోచనలు నీ మనసులో పెట్టుకొని ధ్యానించడానికి అవసరమైన తలంపులు నీ మైండ్కి నువ్వు ఇస్తున్నావు. నీ మైండ్కి నువ్వు కొంత డేటా ఇస్తున్నావు. నువ్వు మనసులో నువ్వేం ఆలోచించుకోవాలో వాక్యమైనటువంటి ఆలోచనలు నీ మనసులో పెట్టుకుంటున్నావు. ఎప్పుడైతే నీ మనసులో ఆలోచనలు వాక్యం చదివినప్పుడు అది నీ మనసులో పెట్టుకొని చదివినట్టు ఒక్కలేనైనా సరే నువ్వు గ్యాప్ దొరికినప్పుడు నువ్వు ఆలోచిస్తూ ఉంటావో, నీ మనసు ఆటోమేటిక్గా ఆ తలంపు 10 సార్లు 20 సార్లు నువ్వు ఆలోచిస్తూ ఉంటే ఆ వాక్యం కూడా నీ ఫీలింగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. అప్పుడు నీకు సంతోషం వస్తుంది, తృప్తి ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత దాన్ని బట్టి నువ్వు నిర్ణయాలు కూడా తీసుకుంటావు, దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటావు. అదే మనుషుల గురించి నువ్వు పెట్టుకున్నావు అనుకో, మనుషులు నాకు కుట్రమంటున్నారండి, వాళ్ళు ఇలా చేస్తారు, వాళ్ళ వల్ల నేను ఎలాగున్నానండి. ఎప్పుడైతే నువ్వు అలాగ ఆలోచిస్తున్నావో, నువ్వు మనసులో ఆలోచిస్తున్నావో, అది నీ ఫీలింగ్స్ ఎఫెక్ట్ చేస్తుంది. అప్పుడు ఫీలింగ్స్ అంటే ఏంటి? అప్పుడు కోపం వస్తుంది, అది ద్వేషంగా మారుతుంది. ఆ ద్వేషంతో నువ్వు కొన్ని కార్యాలు చేస్తావు. అప్పుడు ఆ ద్వేషంతో నువ్వు కొన్ని కార్యాలు చేస్తున్నావో నువ్వు దేవుని చిత్తంలో నుండి తొలగిపోతున్నావు, అది నీకు మేలు చేయదు. కానీ అదే కనుక నువ్వు వాక్యాన్ని ధ్యానించు అనుకో, ఎంతమంది ఎన్ని చేసినా సరే నాకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదని బైబిల్ ఉంది, నేను అదే ఆలోచిస్తున్న మనసులో పెట్టుకున్నావు అనుకో, అప్పుడు వాళ్ళు చేసిన దానికంటే ఈ వాక్యం ప్రతి నువ్వు మనసులో ఎక్కువ పెట్టుకుంటావు. అప్పుడు వాళ్ళు చేసిన మాటలను బట్టి, వాళ్ళు చేసిన కార్యాలను బట్టి నీకు బాధ అనిపించదు, ఈ వాక్యాన్ని బట్టి నీకు సంతోషం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏమనుకుంటావంటే, ఏం గ్రహిస్తావంటే, వాళ్ళు చేసిన కార్యాల కంటే వాళ్ళు ఎన్ని చేసినా సరే, నాకు విరోధంగా వాళ్ళు ఎన్ని ఆయుధాలు ప్రయోగించినా సరే ఏది వర్ధిల్లదని దేవుడు చెప్పేశాడు కాబట్టి నాకేడొక ఉండదు, వాళ్ళు చేసిన ఏది కూడా సక్సెస్ అవ్వదు. ఎప్పుడైతే నీకు అనిపిస్తుంది అప్పుడు నీకు ధైర్యం వస్తుంది, అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు, అది నీ ఫీలింగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. అప్పుడేమో తెలుసు, అప్పుడు నువ్వు వాళ్ళతో మాట్లాడాలన్నా హ్యాపీగా మాడతావు, నువ్వు వాళ్ళతో ధైర్యంగా మాడతావు. విన్నాళ్ళు ఆలోచించుకో, దేవుని చిత్తం నా లైఫ్లో జరుగుతుంది, నీకు అద్భుతం. నువ్వు వాళ్ళని ప్రేమించగలుగుతావు, వాళ్ళతో నువ్వు బాగానే ఉంటావు. నువ్వు చర్చకు వచ్చినప్పుడు కూడా నువ్వు సంతోషంగా దేవుని స్తుతించగలుగుతావు, ఎందుకని నువ్వు దేవుని తలంపులు పెట్టుకున్నావు. అదే కనుక వాళ్ళు నిన్న మొన్న ఏదో మాట అని చెప్పేసి నువ్వు చర్చలోకి వచ్చి కూడా దాని గురించి ఆలోచిస్తున్నావు అనుకో, బేసిక్గా ఏంటంటే నీ మనస్సును నువ్వు మార్చుకోవట్లేదు, దానివల్ల నీకు యూజ్ ఏమీ ఉండదు. కానీ వాక్యాన్ని ధ్యానించు, అది కూడా వాక్యం కూడా నీ ఫీలింగ్స్ని మారుస్తుంది. అప్పుడు నీ ఫీలింగ్స్ మారినప్పుడు దాన్ని బట్టే కదా నువ్వు నిర్ణయాలు కూడా తీసుకుంటావు, అప్పుడు దాన్ని బట్టే కదా నీ లైఫ్లో కూడా కార్యాలు జరుగుతాయి. ఒక మాట చూద్దాం, 139 కీర్తనలోకి వెళ్దాం. ఇప్పుడు 139 కీర్తన, 139 కీర్తన మొదటి వచనం నేను చదువుతాను. 139 కీర్తన మొదటి వచనం. యెహోవా నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, ఇక్కడ నేను కూర్చుండట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునుపే, గమనించండి, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించి ఉన్నావు. ఇక్కడ గమనించండి, ఇక్కడ చూడండి, ఇక్కడ దావీదు ఆలోచన గురించి మాట్లాడతాను, జాగ్రత్తనండి, చాలా ప్రాముఖ్యమైన చెప్తాను. ఇప్పుడు
దావీదు తలంపుల గురించి మాట్లాడుతున్నాడు. సరే ఆలోచించండి, దేవుడు మాట్లాడుతుంటే అర్థం ఉంటుంది, కానీ దావీదు కూడా తలంపుల గురించి మాట్లాడుతున్నాడు. అంటే తలంపుల గురించి దావీదు కూడా ఎంతో కొంత ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచనల గురించి దావీదు ఆలోచించాడు. మనం ఆలోచనల గురించి మనం ఆలోచించాం, అందుకని మైండ్లోకి ఏదో వస్తే అదే. అప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లం అంటే మన యాక్చువల్గా రకంగా చెప్పాలి, మన మైండ్ కూడా కంప్యూటర్ లాంటిదే తెలుసా. ఎప్పుడైతే నువ్వు ఆటోమేటిక్గా నువ్వు రన్ అవుతున్నావో నీకు తెలియకుండా బోల్డ్ వైరస్ వచ్చేస్తుంది. నీకు తెలియకుండానే, కావాలని రాదు, నువ్వు ఆపరేట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నీకు తెలియకుండా కూడా వైరస్ వచ్చేస్తుంది. అందుకు బేసిక్ సిస్టమ్ ఆపరేటర్లు ఏం చేస్తారు, యాంటీవైరస్ పెడతారు. అదేం చేస్తుంది, అది ఎంత బలంగా ఉంటుందో ఈ వైరస్ని అంత బలంగా ఆపుతుంది. ఇది యాంటీవైరస్ ఎంత బలంగా ఉంటుందో అంత బలంగా వైరస్ని అది ఆపుతుంది. వైరస్ ఆపితే ప్రాబ్లం అప్పుడు నీకు బెటర్ ఏంటంటే కంప్యూటర్ బాగా పనిచేస్తుంది. అదే యాంటీవైరస్ లేదనుకోండి కంప్యూటర్కి, అప్పుడు ఏమవుతుందంటే బాగానే పనిచేస్తుంది అనుకుంటాం, సడన్గా క్రాష్ అయిపోద్ది. సడన్గా అయిపోయిందండి ఎందుకో తెలియదు అంటాం, సడన్గా జరిగిపోద్ది. ఎగ్జాక్ట్ నీ మైండ్ కూడా ఎగ్జాక్ట్ అంతే. చాలా ఆలోచనలు మన మనసులోకి వస్తూ ఉంటాయి. కొన్ని నీకు మేలు చేసే ఆలోచనలు, కొన్ని నిన్ను పాడు చేసే ఆలోచనలు వస్తూ ఉంటాయి. నువ్వు కనుక పెద్ద పట్టించుకోలేదనుకో, నువ్వు ఇక్కడ ఫిల్టర్ చేసుకోలేదనుకో, సడన్గా ఒక రోజు నువ్వు క్రాష్ అయిపోతావు. సడన్ రోజు నీ లైఫ్ స్పాయిల్ అయిపోద్ది ఖచ్చితంగా. అంటే చూడండి, ఆలోచన ఎంత ఇంపార్టెంటో. కాకపోతే మనం ఇప్పుడు ఆలోచన అంత ఆలోచించలేదు. ఎంతసేపు మనం క్రిస్టియన్స్గా క్రియల కోసమే ఆలోచించాం. చర్చికి వెళ్ళామా లేదా ఆలోచించాం, పాటలు పాడామా లేదా ఆలోచించాం, కానీ చర్చికి ఎందుకు వెళ్తున్నామా ఎప్పుడు ఆలోచించామా, వెళ్తున్నప్పుడు ఏ ఫీలింగ్తో వెళ్తున్నామో ఆలోచించామా, పాటలు పాడుతున్నామా లేదో చూసాం, కానీ పాటలు పాడుతున్న మనసులో మెదులుతున్నటువంటి కార్యాలు ఏంటి, పాటలు ఎందుకు పాడుతున్నాం ఎప్పుడన్నా అసలు ఆలోచించామా. మనం చేస్తున్నాం కానీ చేస్తున్న దాని గురించి ఆలోచించట్లేదు. ఆలోచన గురించి బైబిల్ ధ్యానం అంటుంది, మనం ఆలోచించట్లేదు. ఎంతసేపు చెయ్యాలి కదా అనుకుని చేయడం కోసమే ఆలోచిస్తున్నాం, కానీ చేయడం కంటే ముందు నీ ఆలోచనలు చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు ఆలోచన కోసం మనం ఆలోచించలేదు, కానీ దావీదు ఇక్కడ ఆలోచనల గురించి ఎంత ఆలోచించుంటే దేవునితోనే ఆలోచన గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు దావీదుతో ఆలోచన గురించి మాట్లాడడం కాదు, మనిషి నీలాంటి నాలాంటి ఒక మనిషి తనలో మనసులో వచ్చేటువంటి తలంపుల గురించి, తన మనసులో వస్తున్నటువంటి ఆలోచనల గురించి దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునితో మాట్లాడితే ఏమన్నాడంటే, ఒకసారి మళ్ళీ చూద్దాం ఫస్ట్ నుంచి. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలుసు. అది క్రియల గురించి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత రెండో భాగంలో, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించావు. గమనించండి, దావీదు ఎంతలాగా ఆలోచించాడంటే అంటున్నాడు, ప్రభువా నేను చేస్తున్న క్రియలు, నేను కూర్చోవడం, నేను లేవడం మాత్రమే కాదు, నేను మనసులో ఒకటి నాకు తలంపు రాక మునిపే, నేను ఒకటి ఆలోచిస్తానని నాకు కూడా మనసులోకి ఆలోచన రాక మునిపే నేనేం ఆలోచిస్తానో కూడా తెలిసిపోతుంది. సరే, నీ మైండ్లో నువ్వేం ఆలోచిస్తావో నీకు కూడా తెలియకముందే నీ ఆలోచన దేవుని తెలుస్తాను దావీదు ఇక్కడ చెప్తున్నాడు. ఆలోచన అంత ఇంపార్టెంటా? దేవుడు దాన్ని తెలుసుకోవడం అంత ఇంపార్టెంటా? దేవుడు నాకు నీ ఆలోచన తెలుసు అని ఎందుకు అంటున్నాడు? ఆలోచన కూడా చాలా చాలా బలమైనటువంటి కాదు, దాని గురించి మాట్లాడుతున్నాడు. అది జస్ట్ వచ్చి వెళ్ళిపోయేటువంటిది కాదు. వచ్చి వెళ్ళిపోయేది అయితే దానికోసం అంతలాగా దేవుడు నీకు అన్నీ తెలుసు ప్రభువా, నీకు నా ఆలోచన కూడా తెలుసు అని దావీదు అనేవాడే కాదు. ఆలోచన ఇంపార్టెంట్ కదా అంటున్నాడు. దావీదు ఆలోచించాడు, ఆలోచన యొక్క ఇంపార్టెన్స్ ఏంటో దావీదు తెలుసు. అందుకే అంటున్నాడు, నా మనసులో ఒక తలంపు, నేనేం ఆలోచిస్తానో నాకు కూడా తెలియకముందే, బహుశా ఒక గంట తర్వాత నేనేమో ఆలోచిస్తాను, ఒక ఆలోచన మనసులోకి రాక మునిపే నేను ఆ మొమెంట్ వచ్చినప్పుడు నేను అలాగ ఆలోచిస్తానన్న విషయం నీకు తెలిసిపోతుంది. అంటూ రకంగా చెప్పండి, మనకు చూసే నేత్రాలు గ్రహించే మనసు మనకు లేదు, కానీ ఆలోచన కూడా ఒక రూపము, ఒక షేప్ ఉందని అర్థం. ఆలోచన కూడా ఒక నేచర్ ఉందని అర్థం. ఆలోచన కూడా ఒక స్వభావం ఉందని అర్థం. దేవునికి క్లియర్ కనబడుతుంది. అన్నీ ఇక్కడ భక్తులు అంటున్నాడు, అది నీకు ముందుగానే తెలిసిపోద్ది. నాకు తలం పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించు. నేనేంటటువంటిది నా మనసును డిసైడ్ చేస్తానని చెప్పండి, తలంపులు డిసైడ్ చేస్తానని చెప్పండి, చూస్తారా. కానీ నా మనసు ఏంటో తలంపు నా మనసులోకి రాక మునిపే నా మనసు ఏంటో దేవునికి తెలిసిపోతుంది. చూడండి దావీదు ఇక్కడ చెప్తున్నాడు, ఏంటో తెలిసిపోతుంది అంటే ఆలోచించి దాన్ని బట్టి. అందుకని చూడండి 17వ వచనంలో ఒకసారి మళ్ళీ లాస్ట్ వీక్ చెప్పినట్టు ఒకసారి మళ్ళీ చదువుతాను. అదే అధ్యాయం 17వ వచనం. దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించేదని అనుకుంటున్నా, విసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి. ఇక్కడ చూడండి తలంపుల గురించి మళ్ళీ మాడుతున్నాడు. ఓ పక్కన దావీదేమో తనకు వచ్చేటువంటి ఆలోచనల గురించి మాడుతున్నాడు, మరో పక్కన ప్రభు నీకు నా గురించి బోల్డ్ ఆలోచనలు ఉన్నాయి. దేని గురించి మాడుతున్నాడు దావీదు అంటే, ప్రభు నాకంటూ బోల్డ్ ఆలోచనలు వస్తాయి, కానీ అదే టైంలో నా గురించి నీకంటూ బోల్డ్ ఆలోచనలు ఉన్నాయి. అది లెక్కపడదని ట్రై చేసినా సరే ఇసుక రేణువుల కంటే ఎక్కువ ఆలోచనలు నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు. ఒక్కసారి ఆలోచించండి,
నీ మనసులోకి ఒక ఆలోచన వస్తే అది నీ ఫీలింగ్స్ని శాసిస్తుంది, నీ నిర్ణయాలు శాసిస్తుంది అని చెప్తున్నాను. అంటే ఆలోచన అంత బలమైనటువంటిది. నీటి బుడగ లాంటి జీవితం ఉన్నటువంటి మనిషి యొక్క ఆలోచన అంత బలమైనటువంటిది అని చెప్తున్నప్పుడు, అది నీ జీవితాన్ని డామినేట్ చేస్తుంది, శాసిస్తుంది చెప్తున్నప్పుడు, ఇప్పుడు ఆలోచించండి. అదే ఆలోచనలు, మంచి ఆలోచనలు దేవుని యొక్క మనసులో ఉంటే అది ఇంకెంత బలమైంది ఒకసారి ఆలోచించండి. నీ మనసులోకి వచ్చే ఆలోచన అంత బలమైంది అని బైబిల్ చెప్తున్నప్పుడు, దేవుని మనసులోకి వచ్చేటువంటి ఆలోచనలు ఇంకెంత బలమైనటువంటి ఆలోచించండి. అప్పుడు ఒకసారి ఊహించండి. అప్పుడు నీకు వస్తున్న ఆలోచనలు పక్కన పెట్టేసి దేవుడికి నీ గురించి దేవుడు ఆలోచిస్తున్న ఆలోచనలు కనుక నువ్వు నీ మనసులో పెట్టుకొని ధ్యానిస్తే నీ లైఫ్ అది ఇంకెంత బెటర్గా మారుస్తుంది ఆలోచించండి. దేవుడు అందుకనే కొన్ని ఆలోచనలు మనకి ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. నువ్వు చర్చకొస్తున్నప్పుడు వాక్యం ఎందుకంటున్నాను తెలుసా? వినడం కోసం వాక్యం కాదు, దేవుడు కూడా వాక్యం ద్వారా నీ మనసులో కొన్ని తలంపులు పెడుతున్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడు, నీ గురించి ఏమనుకుంటున్నాడు, నీకేది బాగుంటుందని దేవుడు అనుకుంటున్నాడు, ఆ రా మెటీరియల్ లాగా నువ్వు ధ్యానించడానికంటూ కొన్ని తలంపులు దేవుడు నీకు ఇస్తున్నాడు ప్రసంగం ద్వారా. అది నువ్వేం చేయాలంటే నువ్వు ఆలోచించుకోవడానికి. ఈ సండే నువ్వు వచ్చావు, ఆలోచించుకో దాని గురించి. జస్ట్ వినేసాను, ప్రసంగం వినేసాను, వెళ్ళిపోయినాను కాదు, వినిన తర్వాత దాని గురించి ఆలోచించు. ఎలాగైతే బైబిల్ చదివిన తర్వాత ధ్యానించమని చెప్తున్నానో, నువ్వు ప్రసంగం వినిన తర్వాత నువ్వు వెళ్ళి ఆలోచించు. ఎందుకంటే ప్రసంగం అనేటువంటిది మనిషి యొక్క మనసులోండి పుట్టినటువంటి ఆలోచనలు కాదు, దేవుని యొక్క మనసులోండి పుట్టినటువంటి ఆలోచనల గురించి మనం ప్రసంగం చేస్తున్నాం. ఇది దైవావేశం వల్ల ప్రేరేపించబడింది, దేవునిలో నుండి వచ్చినటువంటి కార్యాలు ఇవి. అప్పుడు దీన్ని ధ్యానించాలి. ఎందుకంటే దేవుడికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి, అవి ఇక్కడ రాసి ఉంచాడు. అది నువ్వు ధ్యానించావు అనుకో, ఆ ఆలోచన కూడా బలమైన దుర్గమ్మగా మారుతుంది. అది కూడా నీకు మంచి ఫీలింగ్స్ ఇస్తుంది. అది కూడా నీ క్రియల్ని శాసిస్తుంది. నువ్వు బెటర్గా కొన్ని కార్యాలు సాధిస్తావు, దేవుని చిత్తాన్ని నువ్వు చేస్తావు. అందుకే నేను చూడండి, ఆలోచనలు అంత ఇంపార్టెంట్ అన్నాను. ఆలోచనలు అంతా ఇంపార్టెంట్. ఎందుకు ఆలోచించాలి? నిజంగా ఆలోచన మన లైఫ్ని అంతా శాసిస్తాయా? ఆలోచన నిజంగా మన లైఫ్ని అంతగా ప్రభావితం చేస్తాయా అంటే ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి. అందుకని చూడండి, పౌలు రోమపత్రికలో మాట అంటాడు. చదువుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఒకసారి చదువుకుంది. రోమపత్రిక 8వ అధ్యాయంలో దీని నుంచి లాభోతున్న వారిలో కూడా కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రస్తుతానికి క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రోమపత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతాను. రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. గమనించిన ఇక్కడ అన్నాడు, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు పెడతారు. శరీరమును అనుసరించేటువంటి వాళ్ళు అంటే శరీర సంబంధంగా నువ్వు ఫాలో అవుతున్నప్పుడు, నువ్వు ఒక దాన్ని నువ్వు శరీర సంబంధంగా నువ్వు ఆలోచిస్తున్న అర్థం ఏంటంటే, నువ్వు కొన్ని కార్యం నువ్వు యాక్చువల్ లిటరల్గా నువ్వు ఫాలో అవుతున్నావు, నువ్వు అనుసరిస్తున్నావు. నువ్వు కొన్నింటిని భౌతికమైన కొన్ని శరీరానుసారమైన వాటిని నువ్వు వెంబడిస్తున్నావు. వెంబడిస్తున్నావు కాబట్టి నీ మనసులో అది ఉంటుంది. శరీరానుసారులు శరీరమును అనుసరించేటువంటి వారు, శరీరాన్ని ఫాలో అయ్యేటువంటి వారు శరీర సంబంధ విషయాల మీద మనస్సు పెడతారు. ఆత్మను అనుసరించేటువంటి వాళ్ళు ఆత్మానుసార విషయాల మీద మనస్సు పెడతారు. క్రిస్టియన్ కోసం మాట్లాడుతున్నాడు. ఒక క్రిస్టియన్ ఒక మూమెంట్లో శరీరానుసారంగా ప్రవర్తిస్తాడు, ఆలోచిస్తాడు. ఒక మూమెంట్లో ఆత్మానుసారంగా ఆలోచిస్తాడు, ఆత్మానుసారంగా ప్రవర్తిస్తాడు. ఈ రెండు తరచుగా నీ లైఫ్లో జరుగుతూనే ఉంటాయి. మనం ఏం చేసినా ఈ రెండిట్లో ఏదో కేటగిరీ ఖచ్చితంగా వస్తుంది తెలుసా. నువ్వేం చేసినా సరే ఈ రెండు కేటగిరీలే. న్యూట్రల్ అంటూ ఏమీ లేదు. అయితే శరీరానుసారము లేదా ఆత్మానుసారము, న్యూట్రల్ ఏది లేదు. నువ్వు ఆలోచించే ప్రతిదీ కూడా ఏ కోవ కింద, రెండిట్లో ఏ ఒక్క కోవ కింద వస్తుందని చెప్తానంటే, అయితే శరీరానుసారమైనటువంటిది లేదంటే ఆత్మానుసారమైనటువంటిది. ఆలోచన గురించి వాటి మీద మనసు పెడతారు. శరీరమును అనుసరించేటువంటి వాళ్ళు శరీరానుసారమైన వాటి మీద మనసు పెడతారు. ఆత్మను అనుసరించేటువంటి ఆత్మానుసార విషయం మనసు పెడతారు. ఇది అంత ఇంపార్టెంట్ అంటే ఆ తర్వాత చెప్తున్నాడు అక్కడ వచనము. ఆ తర్వాత అంటున్నాడు, ఏమంటాడంటే ప్రాబ్లం ఏంటంటే, శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానం. రెండు చూడండి, ఎంత ఎక్స్ట్రీమ్ ఎఫెక్ట్స్ చూడండి ఒకసారి. అంటే ఎంత విపరీతమైనటువంటి ముగింపులు వస్తాయి చూడండి. ఆత్మను అనుసరిస్తేనేమో అది జీవము సమాధానము, శరీరానుసారమైనటువంటి మనస్సు ఏమో మరణం అంటున్నాడు. రెండు ఎక్స్ట్రీమే. ఒకటి నిన్ను మరణాన్ని నడిపించేది, ఒకటి నీకు ఆశీర్వాదాన్ని అలాగే సమాధానాన్ని జీవమునిచ్చేటువంటి లైఫ్ని ఇస్తుంది.
ఒకటి సమాధానాన్ని ఇస్తుంది, అది ఆత్మను అనుసరిస్తే. లేదు ఇంకోటి అనుసరిస్తే మరణం అంటున్నాడు. ఇంటికి ఎలాగా అంటే బేసిక్గా అర్థం ఏంటంటే, నీ ఆలోచన బేసిక్గా నువ్వు కొన్ని ఆలోచిస్తున్నప్పుడు అది ఆత్మానుసారంగా ఆలోచించినా, నువ్వు శరీరానుసారంగా ఆలోచించినా, నీ ఆలోచన వేరే దాంతో కనెక్ట్ అవుతున్నాయి తెలుసా. నువ్వు ఆలోచిస్తున్నప్పుడు ఆలోచన శరీరానుసారమైందైతే అది మరణంతో కనెక్ట్ అవుతుంది. గమనించండి, నీ ఆలోచన ఊరినే ర్యాండమ్గా ఏదో ఒక ఆలోచన వచ్చేసిందని కాదు. నువ్వు ఆలోచించిన ప్రతి ఆలోచన ఈ రెండిట్లో ఏదో దానికి కనెక్ట్ అవుతుంది తెలుసా. అందుకనే నువ్వు దాన్ని కనెక్ట్ చేస్తున్నావు, నువ్వు ఆలోచన ద్వారా కనెక్ట్ చేస్తున్నావు కాబట్టి అందులో ఉండేటువంటి నీకు వచ్చేస్తుంది. అంటే మరణం వచ్చేస్తుంది, లేదనుకుంటే జీవం వచ్చేస్తుంది, సమాధానము వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది జీవము, సమాధానము, మరణం ఊరికే వచ్చేయట్లేదు, ఎవరు అనుకుంటే వచ్చేయట్లేదు అవి. అది నీ మనసులో నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఎప్పుడైతే అనుకుంటున్నావో నువ్వు తెలియకుండానే ఆత్మ సంబంధమైనటువంటి మరణ సంబంధాన్ని నువ్వు కనెక్ట్ అవుతున్నావు. అందుకనే నువ్వు అలా ఆలోచించేవాటికి అలా కనెక్ట్ అవుతున్నావు, దానికి ఆ మరణం వచ్చేస్తుంది నీ లైఫ్లోకి. అదే ఆత్మానుసారంగా ఆలోచిస్తే నువ్వు ఆత్మ విషయాల మీద మనసు పెడుతున్నావు, నువ్వు దానికి కనెక్ట్ అవుతున్నావు. ఎప్పుడైతే నువ్వు దానికి కనెక్ట్ అవుతున్నావో ఆటోమేటిక్గా జీవం వస్తుంది, ఆటోమేటిక్గా సమాధానము వస్తుంది. నీ ఆలోచన ఖచ్చితంగా చూడండి దేవునితో కనెక్ట్ అవుతుంది లేదా సాతానుతో కనెక్ట్ అవుతుంది. జస్ట్ ఆలోచన కాదు, జస్ట్ నా మనసులో నాకు వచ్చినటువంటి ఆలోచన అనొద్దు. నీ మనసులోకి వచ్చిన ఆలోచనే, కానీ నీ మనసులో మాత్రం ఉండిపోయేది కాదు, అది ఆత్మ సంబంధంగా వేరే దాంతో కనెక్ట్ అవుతుంది. రెండు డిఫరెంట్ సోర్సెస్తో కనెక్ట్ అవుతుంది, రెండు వేరు మూలాలతో కనెక్ట్ అవుతుంది. ఒకటి మరణ సంబంధమైనటువంటిది, మరొకటి జీవ సంబంధమైనటువంటిది. ఒకటి సమాధానాన్ని ఇచ్చేది, ఒకటి సమాధానాన్ని డిస్టర్బ్ చేసేది. ఆలోచన మనం ఆలోచిస్తున్న ప్రతిసారి మనం గ్రహించట్లేదు, కానీ నువ్వు ఆలోచిస్తున్న ప్రతిసారి నువ్వు ఆలోచన ద్వారా నువ్వు మరణానికి కనెక్ట్ అవుతున్నావు, లేదంటే జీవానికి నువ్వు కనెక్ట్ అవుతున్నావు. అప్పుడేమవుతుంది, కొంతకాలం జస్ట్ వెయిట్ చెయ్యి, జీవమన్నా సరే మరణమైనా సరే నువ్వు అనుభవిస్తావు. ఆలోచన తెంపండి, ఒకసారి ఆలోచించండి. ఊరిని ఏదో ఆలోచించానని అనుకుంటున్నాను, అందుకంటే చూడండి, అందుకే ఎవరిని ఏమైనా చేసినా, ఎవరిని ఏమైనా మాటలన్నా వాటి గురించి ఎక్కువ ఆలోచించని చెప్తాం. అవన్నీ మర్చిపోండి చెప్తాం, బేసిక్గా సైకలాజీ చెప్తాం, కానీ సైకలాజికల్ కాదు అక్కడ. క్రిస్టియన్కి అది సైకలాజికల్ సలహా కాదు అది. అవన్నీ వదిలేండి, అవన్నీ మర్చిపోండి, మనసు వాళ్ళు అన్నా సరే పట్టించుకోవద్దులేండి మీరు అని బేసిక్గా నేను చెప్పాను అనుకోండి. ఎందుకు చెప్తున్నాను నా మాట, దాని ఎఫెక్ట్ తెలియదు కనుక కాదు, అది నీకు ఎంత బాధ కలిగించిందో అది నాకు అర్థంగా కనుక కాదు. ఎందుకు చెప్తున్నానంటే అది నీకు మరణాన్ని తీసుకొస్తుంది. ఆ ఆలోచన నీకు ఫీలింగ్స్ని, బ్యాడ్ ఫీలింగ్స్ తీసుకొస్తుంది, నీకు కోపం ద్వేషం వస్తుంది. అందుకే చూడండి, చాలామంది జైల్లోకి వెళ్ళి చూడండి, మోస్ట్లీ చాలామంది ఆవేశంలో చేశారనే వాళ్ళు ఎక్కువ మంది. ఆ టైంలో ఎందుకు అలా చేశానండి, ఇప్పుడు బాధ అనిపిస్తుంది అంటే ఏమైంది, వాళ్ళకి ఏదో ఒక థాట్ వచ్చింది, ఏదో బాధ ఏదో వచ్చింది, ఆ ఆలోచన బలంగా పనిచేసి వాళ్ళ ఫీలింగ్స్ని ఎఫెక్ట్ చేసింది. ఆ ఫీలింగ్స్ని బట్టి ఒక నిర్ణయం తీసుకొని టక్కన ఏదో చేశారు, క్రైమ్ జరిగిపోయింది, జైలుకి వెళ్ళిపోయారు. ఏమైంది అక్కడ, ఫీలింగ్స్ అంతగా మనం డామినేట్ చేసేసినాయి. ఆ మొమెంట్ అంత ఎవరు చెప్పాలంటే ఆ ఆలోచన అంటే ఆ వ్యక్తిని తన వశములో పెట్టేసుకున్నాయి. అందుకని ఆ మొమెంట్లో అతను చేస్తున్న బహుశా అతను కూడా అంతగా అది దాని రిజల్ట్ అలా ఉంటుందని బహుశా అతను కూడా తెలియదు, ఎందుకంటే దానికి అంత ఎక్కువ ఆలోచించాడు. ఇప్పుడు అలాగే చూడండి, అందే కొన్ని అలాంటి నెగిటివ్గా నీ మైండ్ని, నీ లైఫ్ని నెగిటివ్ ఎఫెక్ట్ చేసేటువంటి ఆలోచించదు. ఎందుకు చెప్తున్నామంటే అదే జస్ట్ ఆలోచించొద్దు అన్నప్పుడు సైకలాజికల్ సలహా కాదు అది. ఊరిన మంచి ఏదో ఆలోచించద్దులే బాగోదు అని కాదు. ఈరోజు నువ్వు ఆలోచిస్తే లాస్ నీకే తెలుసా. ఎవరో ఎప్పుడో సంవత్సరం క్రితం అన్నారు, నువ్వు ఇంకా దాన్నే గుర్తు చేస్తున్నా, నా మనసులో ఇంకా పోలేదంటే జీవితంలో మర్చిపోనంటే వాళ్ళు అన్నమాట నాకు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే నాశనం అయిపోయేది నీ జీవితమే. ఎందుకంటే వాళ్ళు ఆలోచించట్లేదు, నువ్వు ఆలోచిస్తున్నావు పద్దాక. నువ్వు ఎంత కాల్ చేస్తున్నావు అంతగా నీ ఫీలింగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, అది ఆటోమేటిక్ నీ నిర్ణయాలను ఎఫెక్ట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, శరీరానుసారి నువ్వు ఆలోచించావు, దాని మీద మనసు పెట్టావు, అప్పుడు నువ్వు మరణాన్ని అందుకుంటావు. అందుకని ఏం ఆలోచిస్తున్నట్టు చాలా చాలా ఇంపార్టెంట్. ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో వాటి మీద మనసు పెట్టమని పౌలు మరో చోట చెప్తాడు. ఎందుకు చెప్తాడు అలాగా, నువ్వు కృష్ణ కాబట్టి కాదు, నీ లైఫ్ని ఎఫెక్ట్ చేసేస్తుంది. ఈరోజు నువ్వేం ఆలోచిస్తున్నావు అది నీ లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుంది. నీకు తెలియకుండా బోల్డ్ ఆలోచనలు మన మనసులోకి వచ్చేస్తుంటాయి తెలుసా, పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి చాలా ఆలోచనలు వచ్చేస్తాయి. కానీ వచ్చిన ప్రతి ఆలోచన నువ్వు తలుచుకుంటే నీ మనసులో జరిగేటువంటిది రేపు నీ లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుంది అన్న విషయం నీకు అర్థమైతే, నువ్వు గ్రహిస్తే, ఒక వ్యక్తి మాట్లాడి అతను జస్ట్ మాట్లాడి వెళ్ళిపోతాడు, కానీ అతను మాట్లాడిన మాట అనేటువంటిది అది ఒక విత్తనములాగా నీ మనసులో కనుక అతను విత్తినప్పుడు దాన్ని నువ్వు నీళ్లు పోసేవనుకో అది బలమైనటువంటి వృక్షంగా మారిపోద్ది. అది అప్పుడు అది నిన్నే చీల్చేస్తుంది, నిన్ను నలగొట్టేస్తుంది, నిన్ను నలిపేస్తుంది, నిన్ను చితిపేస్తుంది. అది
ఎదుటోళ్ళ నోరు నువ్వు కంట్రోల్ చేయలేవు, ఎదుటోళ్ళ కార్యాలను నువ్వు కంట్రోల్ చేయలేవు. కానీ నీ మనసు నీ వశంలో ఉంటుంది కదా. నీ మనసు నీ వశంలో ఉంటుంది కాబట్టే కదా దేవుడు కూడా నువ్వు మార్చుకో అన్నాడు. మన ప్రభు నువ్వు నా మనసు మార్చు ప్రభు అని మనం ప్రార్థన చేస్తాం. దేవుడు లేదు నువ్వు మార్చుకోవాలి. అది నువ్వు అనుకుంటే మారుతుంది. నేను బలవంతంగా నీ మనసు నేను మార్చలేను, నువ్వు అనుకుంటే మారుతుంది. కాబట్టి నువ్వు ఆలోచించుకో, ఏం ఆలోచిస్తున్నావు అని దేవుడు చెప్తున్నాడు. అందుకని చూడండి, ఈ నెగిటివ్గా ఉండేటువంటి ఇది కూడా, ఈవెన్ మనం న్యూస్ చూస్తున్నప్పుడు కూడా ఈ రేట్లు పెరిగిపోతున్నాయి, దేశం ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది అవన్నీ విన్నప్పుడు కూడా వాటి కోసం ఆలోచించకూడదు. అండ్ అసలు అడిగితే ఈ రోజుల్లో న్యూస్ కూడా చూడడం చాలా బెటర్. నువ్వు న్యూస్ చూడడం మానేస్తే నువ్వు ఎంతో కొంత విశ్వాసం నువ్వు కాపాడుకున్న వాడు అయిపోతావు ఆటోమేటిక్గా. న్యూస్ చూడడం మానేస్తే వాళ్ళు కూడా అలాగే చెప్తారు. న్యూస్ విషయం ఎంత చెప్తారు వాళ్ళు. అదంతా అలా చెప్తే కానీ జనాలు వినరు, కనెక్ట్ అవ్వరు. అందుకు వాళ్ళు కూడా చాలా డ్రమాటిక్గా చెప్తారు. దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేసి న్యూస్లాగా చెప్పరు కదా, దాని వెనకాల మ్యూజిక్ వేస్తారు. ఆల్మోస్ట్ ఆల్ సినిమా లాగానే న్యూస్ కూడా ఈ రోజులు ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి. నీ దృష్టిని ఆకర్షించడానికి వాళ్ళు రకరకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేసి నీ దృష్టిని ఆకర్షిస్తున్నారు. నీకు తెలియకుండా ఏమవుతుందంటే ఆటోమేటిక్ నీ మనసులోకి వెళ్ళిపోతుంది. నీ ఫ్యూచర్ కోసం నీకు భయం వేసేస్తుంది, నీ ఉద్యోగం కోసం నీకు భయం వేస్తుంది, ముందు ఎలా బతకాలో తెలియదని భయం వేస్తుంది, ముందు నా పిల్లలు ఎలా బతుకుతారో, దేశం ఎలా పాడైపోయింది. ఇలాగే ఈ రకం ఎక్కడ స్టార్ట్ అయినాయి? నువ్వు చూసిన దగ్గర స్టార్ట్ అవుతుంది, వినా దగ్గర స్టార్ట్ అవుతుంది. టీవీ ద్వారా మనుషులు ఎవరో వస్తారు, ఏదో గబుక్కుని మాటలు అంటారు, వెళ్ళిపోతారు. కొన్నిసార్లు నీకు తెలియపోవచ్చు, కొన్నిసార్లు మనుషులను కూడా సాతానుడే వాడుకుంటాడు తెలుసా. మనిషి మంచోడు అవ్వచ్చు, సాతాను ఆ నోరును వాడుకుంటాడు. నీ మనసులో విత్తనంలో విత్తేసి వెళ్ళిపోతాడు. మా వ్యక్తి కూడా తెలియదు. అతను మాట అన్నప్పుడు సాతాను చేత ప్రేరేపించబడి నీతో అలా మాట్లాడుతున్న విషయం అతనికి కూడా తెలియదు, అనేస్తాడు, వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోతాడు, నువ్వు ఆలోచిస్తా కూర్చుంటావు. సాతాను నేను టార్గెట్ చేస్తున్నాడు. కాకపోతే మనం దాని గురించి ఆలోచన మనం అలాంటి వాళ్ళు ఎవరైనా ఏమైనా మాటలంటే ఏమైనా చేస్తే కూర్చొని దాని గురించి ఆలోచిస్తూ సాటిస్ఫై అయిపోతాం మనం. ఆలోచించడంలో ఒక తెలియనటువంటి బాధలో కూడా చాలా తృప్తి మనకి, ఆలోచిస్తూ ఉండడం. నాకు చాలా బాధ అనిపిస్తుంది, అందరూ చెప్పుకోవడం చాలా, అందులో ఒక సాటిస్ఫాక్షన్ మనకి బాధను చెప్పుకోవడంలో. కానీ ఒక విశ్వాసం అయితే ఏం చేస్తాడు తెలుసా, దాన్ని పక్కన పెట్టేసి అవన్నీ పక్కన పెట్టేసి, నేను చర్చిలోకి వెళ్ళినప్పుడు లాస్ట్ టైం చర్చికి వెళ్ళినప్పుడు ఏ వాక్యం విన్నాను, ఈ మధ్యకాలంలో ఏ వాక్యం విన్నాను, వీళ్ళు చెప్పిన మాటలు పక్కన పెట్టేస్తానులే. ఆఫ్టర్ ఆల్ మనుషులు అన్న మాటే నన్ను అంత బాధిస్తే దేవుని యొక్క మాట ఇంకెంత బలంగా నా లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి నేను ఈ మాటలు వీళ్ళు అంటున్న మాటలు సూటిపట్ల మాటలు నేను పట్టించుకోను, దీని గురించి నేను ఆలోచించను, నేను వాక్యం మీద మనసు పెడతాను, నేను వాక్యాన్ని ధ్యానిస్తాను. ఎప్పుడైతే నువ్వు అలా వాక్యాన్ని ధ్యానిస్తావో అది వాక్యంలో మంచి విషయాలు ఉన్నాయి కాబట్టి, నీకు జీవమునిచ్చి ఆశీర్వాదం ఇచ్చేటువంటి సమాధాన విషయాలు ఉన్నాయి కాబట్టి అది నీకు బెటర్గా నీ లైఫ్ని మారుస్తుంది. అందుకని చూడండి, ప్రతి ఆలోచన దేనికో దానికి కనెక్ట్ అవుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఆలోచిస్తున్న ప్రతి ఆలోచన దేని గురించైనా సరే కానివ్వండి, మీరు ఆలోచిస్తున్న ప్రతి ఆలోచన ఏదో ఒక దానికి కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఈ రెంట్లో ఒక దానికి అయితే జీవమునకు, లేదనుకుంటే మరణానికి. నీ మనసులోకి వస్తున్న ప్రతి ఆలోచన మరణానికో జీవమునకో కనెక్ట్ అవుతుంది. అందుకనే నీకు అక్కడి నుండి వచ్చేస్తుంది. నీ మనసులో బహుశా జీవము లేదు, నీ మనసులో మరణం లేదు, కానీ నువ్వు ఆలోచన ద్వారా నువ్వు కనెక్ట్ అయిపోతున్నావు. చీకటి సంబంధమైన దానికి, సాతాను సంబంధం దానికి నువ్వు సాతానికి కనెక్ట్ అయిపోతున్నావు. సాతాను దగ్గర మరణమే కదా ఉంటుంది. కానీ క్రీస్తు అన్నారు, నేను జీవమును ఇవ్వడానికి వచ్చాను, జీవమును సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను అన్నారు క్రీస్తు. ఆయన మాటలు నువ్వు ధ్యానిస్తే నువ్వు దేవునితో కనెక్ట్ అవుతున్నావు. నీకు ఇంకెక్కువ బెటర్గా లైఫ్ మారుతుంది. నీ జీవము నీలో నుంచి ఉబ్బుకుతూ ఉంటుంది, నీటి ఓట్లా ఉబ్బుకుతూ ఉంటుంది. జీవము సమృద్ధిగా నువ్వు అనుభవిస్తావు. అందుకని చూడండి, మనుషులు అంటున్న మాటలు, పరిస్థితుల ద్వారా వస్తున్నటువంటి ఆలోచనలు అవి వస్తున్నప్పుడు వాటిని ఆలోచించుకోండి. మనం ఏం ఆలోచిస్తున్నాం ఆలోచించుకోవాలి. మీకు తెలుసా, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. బైబిల్లో మీకు చాలామందికి తెలిసిందే, మొదటి సమయాలు 30వ అధ్యాయంలో ఉంటుంది. మనకు తెలుసు, ఒక సందర్భంలో దావీదుతో పాటు కొంతమంది అతను అనుసరించిన కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఫిలిస్తీన్లతో అనుకుంటే బహు యుద్ధం చేయడానికి వెళ్ళారు. వెళ్ళొచ్చినప్పుడు వీళ్ళు ఉన్నటువంటి ప్రాంతానికి, ఈ గుడారాల దగ్గరికి, భార్య బిడ్డలు ఉన్నటువంటి దాని దగ్గరికి కొంతమంది శత్రువులు వచ్చేసి మొత్తం వీళ్ళందరినీ కూడా మొత్తం నాశనం చేసేసి వీళ్ళందరూ కూడా చెరగా తీసుకొని వెళ్ళిపోయారు. ఓ పక్కనేమో శత్రులతో యుద్ధం చేసి సంతోషంగా విజయాన్ని సంపాదించుకున్నాము అని సంతోషంగా తిరిగి వచ్చేటువంటి వీళ్ళకి వాళ్ళ ఊరు రాగానే, వాళ్ళ ప్రాంతంలోకి రాగానే సడన్గా తెలిసింది ఏంటంటే అక్కడ ఎవరు లేరు. అక్కడ మొత్తం గుడారాల టెంట్లు అన్నీ స్పాయిల్ అయిపోయినాయి, అన్నీ పాడైపోయినాయి, మనుషులు ఎవరు లేరు అక్కడ. ఏం జరిగింది అంటే వీళ్ళు వేరే చోట యుద్ధానికి వెళ్ళి ఫైట్ చేస్తున్న సందర్భంలో వేరే శత్రువు వచ్చేసి మొత్తం నాశనం చేసేసి వీరి భార్య బిడ్డలందరినీ కూడా చెరగా తీసుకుని వెళ్ళిపోయాడు శత్రువులు.
ఆ విజయం సంపాదించే మన సంతోషం కాసేపట్లోనే మొత్తం పోయింది. కష్టపడి యుద్ధం చేసి సాధించుకొచ్చి ఇంట్లోకి చెప్పి మనం విజయం సంపాదించుకున్నాం అని సంతోషించాల్సినటువంటి సందర్భంలో సడన్గా వాళ్ళు అనుకోకుండా దుఃఖం వచ్చింది వాళ్ళకి. ఆ దుఃఖం వచ్చిన ఏం జరిగింది తెలుసా? దుఃఖం వచ్చినప్పుడు అందరూ ఏడ్చారని బైబిల్లో ఉంది. దావీదు ఏడ్చారు, అందరూ ఏడ్చారంట. ఎంతగా వాళ్ళు ఏడ్చారంటే బైబిల్ చెప్తుంది వాళ్ళు ఏడడానికి ఓపిక కూడా లేదంట. వాళ్ళకి ఏడడానికి ఓపిక కూడా, మనం మన బాధల కోసం మాట్లాడతాం చూసారా, లిటరల్గా చూడండి వాళ్ళు ఎంత బాధపడ్డారంటే వాళ్ళకి ఏడడానికి కూడా ఇంకా వాళ్ళకి బలం కూడా లేదంట. అంత సఫర్ అయ్యారు వాళ్ళు ఆ టైంలో. ఎందుకంటే యుద్ధం చేశారు, టైర్డ్ అయిపోయారు. కొంచెం రెస్ట్ తీసుకున్నారు, సంతోషిస్తూ రిలాక్స్ అవుదాం అనుకుంటే మరలా సడన్గా ఇంకొక ప్రాబ్లం వచ్చి మీద పడిపోయింది వాళ్ళ మీద. ఏం చేయాలో తెలియక దావీదుతో పాటు అప్పటివరకు దావీదుకు సపోర్ట్ చేస్తూ యుద్ధంలో దావీదుకు అండగా ఉన్నటువంటి అదే మనుషులు ఇప్పుడు ఆ బాధని వాళ్ళు ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక ఆ సిచ్యువేషన్లో వాళ్ళ మనసులోకి వచ్చిన ఆలోచన బట్టి చేసాను ట్రై చేశారు. ఇదంతా దావీదు వల్ల వచ్చింది కాబట్టి దావీదుని చంపేద్దాం లిటరల్ అనుకున్నారంట. ఒకసారి ఆలోచించండి, ఆలోచన మనుషుల్ని ఎంత రివర్స్లో కూడా మార్చేస్తుంది, ఎంతగా పాడు చేస్తే చెప్తున్నా. అప్పుడు దావీదుతో కలిసి యుద్ధానికి వెళ్ళినటువంటి వీళ్ళు ఇప్పుడు సడన్గా వీళ్ళకి ప్రాబ్లం రాగానే ఆ ప్రాబ్లం ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక, ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక, ఎలా ఆలోచించాలో అర్థం కాక ఏడ్చేశారు, బాగా ఏడ్చేశారు. అంటాను అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంది. మీరు బాధపడేటప్పుడు, మీరు ఏడ్చేటప్పుడు స్పెసిఫిక్ చెప్తాను, చాలా మందిసార్లు చెప్తున్నా, మీ లైఫ్ని కట్టేసార్లు చెప్తున్నా, మీరు బాధపడుతున్నప్పుడు ఏడుస్తున్నప్పుడు, మీరు బాధ చెప్పుకునేటప్పుడు మీరు ఎవరితో మాట్లాడుతున్నారో, మీతో ఎవరు మాట్లాడుతున్నారో చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. అది మీ లైఫ్ని అయితే పాడు చేసే డైరెక్షన్ నడిపించేస్తుంది, లేదంటే బాగు చేసే డైరెక్షన్లో నడిపిస్తుంది. ఆ సిచ్యువేషన్ నిజంగా మీతో ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళకి ఎంత ఆత్మీయత ఉంది, వాళ్ళు ఎంత సిన్సియారిటీ ఉంది, నిజంగా వాళ్ళకి ఎంత ఆత్మీయ జ్ఞానం ఉందో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వీళ్ళు చూస్తే అప్పటివరకు దావీదుతో పాటు యుద్ధం చేశారు, దావీదుతో కలిసి యుద్ధం చేసి దావీదుకి విజయాన్ని అందించినటువంటి వీళ్ళు ఈ బాధను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక ఆ దుఃఖముల బాధలో వాళ్ళ మనసులో కంటూ ఎప్పుడైతే కొన్ని చూశారు, సిచ్యువేషన్ చూశారో, పరిస్థితి చూశారో, వాళ్ళకు కొన్ని ఆలోచనలు వచ్చినాయి. ఆ ఆలోచనలు వాళ్ళ ఫీలింగ్స్ని ఎఫెక్ట్ చేసినాయి. ఆ ఫీలింగ్స్ బట్టి ఇప్పుడు నిర్ణయాలు తీసుకుని ఏమంటున్నారు తెలుసా, ఇదంతా దావీదు వల్లే మనకి అని బాధలో ఫీలింగ్స్లో కొన్ని ఆలోచనలు డామినేట్ చేసేసి దావీదుని చంపేద్దాం అనుకున్నారంట. నార్మల్లే కదా అది, ఎందుకంటే అందరూ అలాగే ఆలోచించారు. కొన్నిసార్లు అంటాను చూడండి, కొన్నిసార్లు కొంతమంది నేను గురించి సొనుక్కోవడానికి, నేను తిట్టుకోవడానికి, నీ గురించి వేరువేరుగా మాట్లాడడానికి కారణం లిటరల్గా చాలా సందర్భాలు నువ్వు కూడా అవ్వవు. వాళ్ళకంటూ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకంటూ కొన్ని ఇబ్బందులు ఉండి ఆ ఇబ్బందులను ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళు తెలియక అదంతా మన మీద చూపిస్తారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ మన మీద చూపిస్తారు. ఎగ్జాక్ట్ అలాగనే ఇక్కడ దావీదు ఏ రకంగా కారుడు అవుతాడు. దావీదు కూడా వాళ్ళతో పాటు వెళ్ళొచ్చాడు కదా. ఇప్పుడు దావీదు అక్కడ కాపలా ఉన్నాడా, నువ్వు ఉన్నావు కదా ఏం చేసావు అనడానికి. దావీదు కూడా వీళ్ళతో పాటు వెళ్ళొచ్చాడు. దావీదు కుటుంబం కూడా చెరపట్టబడింది. యుద్ధంలో, విజయంలో దావీదు వాళ్ళతో పాటు ఉన్నాడు. ప్రాబ్లమ్స్లో కూడా దావీదు కూడా వాళ్ళతో పాటు ప్రాబ్లమ్స్ ఉన్నాడు. ఏ రకంగా దావీదు కారకుడు అవుతాడు? అవడు. కానీ దావీదుని చంపాలి వాళ్ళు అనుకున్నారు. కానీ మీకు తెలుసా, దావీదు అయితే అలా అనుకోలేదు. నీ వెనకాల ఒక 600 మంది ఉండి నేను చంపాలనుకున్నప్పుడు నువ్వు ఎలా ఆలోచిస్తావు? గొలియాతుని చంపాను, రండి ఎవడొస్తాడు ముందుకు అంటాం మనమైతే. అవునా కదా? నా హిస్టరీ మీకు తెలుసు కదా, రండి ఎవరు వస్తారో, ఫిలిస్తీన్లతో నేను సింగిల్ హ్యాండెడ్గా నేను యుద్ధం చేశాను, ఎవరు వస్తారు దమ్ముంటే ఫస్ట్ అడిగే ముందుగా, ఆ టైప్లో మనం మాట్లాడతాం. వాళ్ళు దావీదు అలా మాట్లాడినా సరే దావీదు కూడా ఫీలింగ్స్ బేస్ చేసుకుని మాట్లాడినట్టు. వీళ్ళు దావీదుని చంపేద్దాం వీళ్ళు అంటున్నారు, వీళ్ళని చంపేద్దాం దావీదు అనుకున్నాడు, అంతే. దీనికి కారణం దావీదు అని వాళ్ళు అనుకున్నారు, నేను కారణం కాదు, మీరు అన్నది అంటున్నారు కాబట్టి మీరు కారణం అని చెప్పేసి వీళ్ళని చంపేద్దాం దావీదు అనుకుంటున్నాడు. కానీ దావీదు ఏం చేస్తాడు తెలుసా, అక్కడ యాజకుని కుమారుని చెప్పి ఎఫోదు తెప్పించుకుంటారు, యాజకులేసే వస్త్రం, దాని ద్వారా దేవుని యొక్క ఆలోచన తెలుసుకుంటారు. వాళ్ళందరూ చంపాలని చూస్తుంటే దావీదు ఏమో ఎఫోదు తెప్పించుకొని దేవుని యొక్క ఆలోచన ఏంటి, ఇప్పుడు ఈ ఉన్న సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి, దేవుని యొక్క ఆలోచన గురించి ఎప్పుడు తెప్పించుకొని దేవుని దగ్గర విచారించడం బైబిల్ మనం చూస్తాం. విచారించినప్పుడు దేవుడు సమాధానం ఇచ్చాడు. ప్రాబ్లం ఉన్నప్పుడు 600 మంది సుమారుగా ఏమో వాళ్ళకి ఏమనిపించిందో, వాళ్ళు చూసింది, వాళ్ళకి అర్థం ఏమనిపించిందో దాని ప్రకారంగా చేద్దాం అనుకున్నారు. కానీ దావీదు ఏం చూశాడో ఏమన్నాడో దాని ప్రకారం చేద్దాం అనుకోలేదు. దేవుణ్ణి బట్టి కొన్ని కార్యాలు చేద్దాం, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్న బైబిల్ ఉంటుంది. ధైర్యం తెచ్చుకున్నాడు దేవుని బట్టి. దేవుని గురించి అసలు ఆ టైంలో ఆలోచించాడు. ఇక్కడ వీళ్ళు చంపుదామని చూస్తుంటే వీళ్ళ గురించి కదా ఆలోచిస్తాం నార్మల్గా మనం.
600 మంది ఉన్నప్పుడు వీళ్ళందరితో కలిసి వెళ్ళి వచ్చినప్పుడు సడన్గా రివర్స్ అయిపోతే వాళ్ళందరూ కూడా దావీదుకి ఇంకెంత బాధ అయ్యాలి ఇప్పుడు చెప్పండి. వాళ్ళ ఫ్యామిలీస్ పోయినాయి, దావీదు ఫ్యామిలీ కూడా పోయింది సమానం. కానీ ఇప్పుడు 600 మంది దావీదు రివర్స్ అయ్యారు చూసారా, ఇది ఇంకా పెద్ద ప్రాబ్లం దావీదుకి. అప్పుడు దావీదు ఎంత ఇంకా బాధపడాలి, ఎంత నిస్పృహకు గురవ్వాలి, బహుశా వాళ్ళ మీద ఎంత కోపం, ఎంత ద్వేషం పెట్టుకోవాలి, లేదా ఇంక వేరే ఎంత బాధపడాలి పాపం దావీదు. కానీ దావీదు ఎఫోదు కోసం ఆలోచించాడు, దేవుని యొక్క ఆలోచన కోసం ఆలోచించాడు, తెప్పించుకున్నాడు. దేవుని అడిగాడు, ప్రభువా ఏం చేయాలి ఇప్పుడు నేను కనుక ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకుని యుద్ధానికి వెళ్తే, నేను తిరిగి వెళ్తే గెలుస్తానా అని దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళు, నీకు ఖచ్చితంగా నువ్వు గెలిచేస్తావు, నీ కుటుంబాన్ని అంతా తిరిగి మళ్ళీ తెచ్చేసుకుంటావు అన్నాడు. రికవరీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలుసా? నష్టానికి. చెప్తున్నాను చూడండి, నష్టం అలాగే నష్టపోయి ఇంకా అదే పర్మనెంట్గా నష్టపోవాలన్నా, నష్టపోయి తిరిగి తెచ్చుకోవాలన్నా సరే నీ మనసే కారణం అవుతుంది. 600 మందికి ఏమో వాళ్ళకి ఏమనిపించిందో, సిచ్యువేషన్ బట్టి ఏమనిపించిందో ఆ ఇన్ఫర్మేషన్ విన్నారు, చూశారు, వాళ్ళ మైండ్తో అర్థం చేస్తున్నారు, దాని ప్రకారం అదే అర్థమైంది కాబట్టి అదే ఫీలింగ్స్ వచ్చిన వాళ్ళకి అలాగే చేద్దామంటున్నారు. కానీ దావీదు అదే చూశాడు, కానీ దావీదు వేరే ఫీలింగ్స్. అది దావీదుకి అర్థం కాలేదా? అది కూడా అర్థమైంది, కానీ అందరిలాగా ఆలోచించలేదు. దావీదు వేరేగా ఆలోచించాడు. ఎందుకంటే చూడండి, దావీదే కదా చాలా సందర్భంలో నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, నా ప్రాణంతో అంటే మనసుతో మాట్లాడుకున్నాడు దావీదు. మనసు యొక్క ప్రయారిటీ ఏంటో, మనసు యొక్క ఇంపార్టెన్స్ దావీదు బాగా తెలుసు. అందుకని మనసులో ఏం జరుగుతుందో దావీదు బాగా తెలుసు. అందుకని అందరేమో వేరేగా ఆలోచించి దావీదుని చంపేద్దామని ఆలోచిస్తుంటే, దావీదు మాత్రమే దేవుని గురించి ఆలోచించి ఈ ప్రాబ్లంని ఎలా గట్టెక్కాలని ఆలోచించాడు. ఎందుకంటే దావీదు మనసుకి ఇంపార్టెన్స్ తెలుసు. వచ్చిన ప్రతిదీ మనసులో పెట్టుకోవట్లేదు, వాళ్ళు ఇస్తున్న ప్రతిదాన్ని మనసులో పెట్టుకోవట్లేదు. దావీదు ఏంటంటే ఆయనకి ఏం అనుకున్నాడో దాన్ని మనసులో పెట్టుకుంటున్నాడు ఆయన, అందరిలా కాదు. అందుకనే యుద్ధానికి వెళ్తాడు. ఇలా టైంలో ఇప్పుడు చూడండి, ట్విస్ట్ ఇక్కడ చెప్తాను చూడండి. సరే యుద్ధానికి వెళ్దాం అనుకున్నప్పుడు దావీదు రెడీ అయ్యాడు. యుద్ధానికి వెళ్దాం అనుకుంటే వాళ్ళందరూ మళ్ళీ దావీదానికి రెడీ అయ్యారు. మనుషుల్ని అనుకూలంగా మార్చుకోవడానికి అర్థం తెలుసా? నువ్వు కరెక్ట్గా రియాక్ట్ అవ్వు, మనుషులకి అనుకూలంగా మారుతావు. సనుక్కున్నాడు అనుకోండి, దావీదు కూడా 600 మంది దావీదు దూరం అయిపోతారు, దావీదుకు 600 మంది దూరంగా ఉంటారు. కానీ అక్కడ దావీదు అనే ఒక ఆయన ఎలా ఆలోచించాలో తెలుసుకున్నాడు, అలాగ ఆలోచించాడు. ఆయన ఎప్పుడైతే కరెక్ట్గా ఆలోచించాడో అది ఆయనకి జీవాన్ని ఇస్తుంది, అది ఆయనకి సమాధానం ఇస్తుంది. అందుకని ఇప్పుడు ఎప్పుడైతే యుద్ధానికి వెళ్తాను అనుకున్నాడో, సనుక్కొని దావీదుని చంపేద్దాం అన్నట్టు అదే 600 మంది మేము నీ వెనకాల వస్తాను మరలా వాళ్ళు అన్నారు మీ వెనకాల వస్తామని. అది ఎలా మార్పు? వాళ్ళు మారిపోయారా? వాళ్ళు మారడం కాదు, ఈయన మనసు మార్చుకున్నాడు, జీవనం పొందుకున్నాడు దావీదు. అది సమాధానం ఇచ్చింది, అది మనుషుల మీద ద్వేషం కలిగించలేదు, అది సమాధానం ఇచ్చింది ఆయనకి. అది యుద్ధానికి వెళ్ళాడు, కొంతమంది టైర్డ్ అయిపోయారు, ఆగిపోయారు, బలవంతం చేయలేదు దావీదు కూడా. మేము సనుగారు ఇప్పుడు మళ్ళీ వస్తాను, నేను మిమ్మల్ని తీసుకెళ్ళను అనలేదు దావీదు. సరే రండి అన్నాడు, వెళ్ళారు, యుద్ధంలో గెలిచారు, అద్భుతంగా గెలిచారు. కొంతమంది టైర్డ్ అయిపోయి 200 మంది ఆగిపోతారు పాపం వాళ్ళు, ఎందుకంటే నిన్న యుద్ధం చేసి వచ్చారు వాళ్ళు, 2-3 రోజులు అనుకుంటే బహుశా యుద్ధం చేసి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు టైర్డ్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ యుద్ధానికి వెళ్తూ టైర్డ్ అయిపోయి దారిలో ఆగిపోయారు కొంతమంది. కానీ దావీదుకు మనసు ఎంత మంచిది చెప్పనా? వెళ్ళిన తర్వాత యుద్ధంలో గెలిచి కుటుంబాన్ని, అక్కడున్న సొత్తు అందరి సంపాదన తిరిగి సంపాదించుకొని తెచ్చుకునేటప్పుడు యుద్ధానికి వచ్చిన అందరికీ వాటాలు దావీదు ఇచ్చాడు. యుద్ధానికి రాకుండా అలసిపోయి మన ఆగిపోయిన వాళ్ళకి కూడా కొంత వాటాను తీసుకెళ్ళి ఇచ్చాడు తెలుసా, ఆగిపోయిన వాళ్ళకి కూడా. అప్పుడు అంటారు మనం కష్టపడ్డాం కదా, నువ్వు 600 మంది ఎందుకు ఇస్తున్నావు, వాళ్ళు ఏం కష్టపడలేదు కదా, వాళ్ళు మనతో రాలేదు, వాళ్ళకి ఎందుకు అంటే, లేదు వాళ్ళు కూడా మన పక్షం ఉన్నట్టు వాళ్ళే కదా, వాళ్ళు కూడా యుద్ధం రాకపోయినా అక్కడ వాళ్ళు ఒక రకంగా మన కాపలు ఉన్నట్టే కదా, వాళ్ళు కూడా ఇద్దాం అని వాళ్ళకి ఇచ్చాడు. మరలా కొంతమంది పెద్దలకు కూడా దేవుని యొక్క దీవెనని వాళ్ళని ఆస్వాదించాలని కొంత సంపద వాళ్ళకు కూడా కొంతమంది పెద్దలకు ఇచ్చాడని బైబిల్ మనం చూస్తాం. ఒక నెగిటివ్ సిచ్యువేషన్, అంత మంచి ఆలోచన దావీదుకి ఎలా వచ్చింది? ఒక సిచ్యువేషన్ని దావీదు ఎలా మార్చుకున్నాడో చూసారా? అంటే అర్థం ఏంటంటే, ఒక నెగిటివ్ సిచ్యువేషన్ కూడా నువ్వు తలుచుకుంటే నువ్వు అనుకూలంగా మార్చు, అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకని ఎదుటోళ్ళు నేనేమన్నారని ఇష్యూ కాదు, నువ్వు ఎలా రియాక్ట్ అవుదామని నువ్వు అనుకుంటున్నావు, పరిస్థితి తగ్గట్టుగా నువ్వు రియాక్ట్ అవుదాం అనుకుంటున్నావా? అంటే నువ్వు చూసావు, కొన్ని అనిపించింది, వాళ్ళు ఏదో కొన్ని మాటలు అన్నారు, కొన్ని చేశారు, ఆటోమేటిక్ మనిషిలాగా నువ్వు కూడా రియాక్ట్ అయ్యావు, అలా అవుదాం అనుకుంటున్నావా? లేదు, వాళ్ళు అలా చేశారు కానీ నేనైతే అలా కాదు, నా మనసును నూతనపరుచుకుంటాను కాబట్టి ఇంకను నేనైతే అలా ఉండును అని వాక్యాన్ని బట్టి నువ్వు ఆలోచించడం మొదలెట్టావు అనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు సమాధానం వచ్చేస్తుంది. ఆ సమాధానం నేను డామినేట్ చేస్తుంది, నెమ్మది వస్తుంది. పోటున్నది కూడా తిరిగి సంపాదించుకున్నాడు దావీదు, తిరిగి సంపాదించుకున్నాడు. ఆ గేమ్ చేంజ్ ఎక్కడ ఉంటుంది? అది ఆ మార్పు ఎక్కడ బిగిన్ అవుతుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే నీ మనసులో స్టార్ట్ అవుతుంది. అది
600 మంది ఏమో అలాగ ఆలోచించారు, కానీ దావీదు అలా ఆలోచించలేదు. అంటే ఏమంటాను, అందుకనే దావీదు కూడా అప్పుడప్పుడు మనసు గురించి ఆలోచిస్తాను. అందుకని నా ప్రాణం అన్నాడు. ప్రాణం అంటే అర్థం ఏంటి? ప్రాణం కోసం మాట్లాడలేదు, గాల్లో కలిసి ప్రాణం కోసం మాట్లాడదు, మనసు కోసం. ప్రాణం అంటే ఇంగ్లీష్ బైబిల్లో మనసు అని వస్తుంది. మనసు కోసం అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు. కొన్నిసార్లు నీకు దేవుని స్తుతించాలని నీకు అనిపించదు, నీకున్న ప్రాబ్లమ్స్ని బట్టి. కానీ అనిపించినప్పటికీ దావీదు ఎలా అంటాడు అంటే, తన ప్రాణంతో చెప్పుకొని కూడా, నువ్వు ఎందుకు సైలెంట్గా ఉంటున్నావు, నువ్వు దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు, అన్నీ సెట్ అయిపోతాయని తన మనసులో కొన్ని ఆలోచనలు ఆయనే పెట్టుకుంటున్నాడు. ఆలోచించండి, దావీదు తన ప్రాణంతో మాట్లాడుకున్న అర్థం ఏంటి? తన మనసు ఏం ఆలోచించాలో కూడా ఒక మ్యాటర్ని, తన మనసుకి ఒక డేటాని ఇస్తున్నాడు, మనసుకి కొన్ని తలంపులు ఇస్తున్నాడు. ఆయన చేసిన ఉపకారం దేన్ని మర్చిపోద్దు, తన మనసుతో మాడుకుంటున్నాడు. ఎందుకని మనసు ఇంపార్టెంట్ అని దావీదుకి తెలుసు కాబట్టి. ఎప్పుడన్నా మన మనసుతో మనం మాడుకున్నామా? నేను ఎలా కాదు, ఇక నుండి నేను అలాగ ఉంటాను, ఎప్పుడన్నా అలాగ ఆలోచించామా? అలా మాడుకున్నామా మనం? నాకు తెలిసి ఎప్పుడు నీ మనసుతో ఎప్పుడు మాడుకుంటూ ఉండవు నువ్వు, కానీ మనసు అంత జరిగిపోతుంది నీకు తెలుసా? నువ్వు పట్టించుకోదు, కానీ నీకు లోపల ఎంత స్ట్రగుల్, ఎంత యుద్ధమే జరిగిపోతుంది, ఆత్మయుద్ధమే జరిగిపోతుంది మనసులో, కానీ తెలియని కూడా తెలియట్లేదు నీకు. నువ్వు చూస్తున్నప్పుడు, కొన్ని వింటున్నప్పుడు, జరుగుతున్న కార్యాలను బట్టి ఆటోమేటిక్గా మనసులో కొన్ని ఆలోచనలు వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి, నువ్వు వద్దనుకుని వచ్చేస్తాయి అవి. కానీ ఆ తర్వాత ఆ వచ్చిన ఆలోచన నీ మనసులో స్థిరపడిపోవాలా, లేదా అది వెళ్ళిపోయి నువ్వు వేరే వాక్యానుసారం మంచి తలంపుని మనసులో పెట్టుకోవాలంటే మాత్రం నీ చేతుల్లో ఉంటుంది. దావీదు అందుకనే తన మనస్సుకి ఆయన చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు. నాకేం జరగట్లేదు నువ్వు ఎందుకు అనుకుంటున్నా, నిన్న మొన్న బోల్డ్ ఉపకారాలు దేవుడు చేశాడు కదా, దానికోసం నువ్వు ఎందుకు ఆలోచన చేయవు. అలాగ తను తాను దావీదు అలా బలపరుచుకున్నాడు. ఎందుకంటే దావీదుకి మనసు యొక్క ఇంపార్టెన్స్ ఏంటో, తన లైఫ్ని ఎంత బలంగా మారుస్తుందో మనసు గురించి దావీదుకి తెలుసు. ప్రాబ్లం మనం పెద్దగా పట్టించుకోలేదు, మన మనసులోకి ఏ ఆలోచన వస్తుంది, ఎవరేది మాడితే అదే ఆలోచన చేస్తున్నాం. కానీ నీకంటూ వాక్యానుసారమైన ఆలోచనలు, నేను అలా కాదు, నేను ఇలాగే ఆలోచిస్తాను అని మనసులో ఏ ఆలోచన విత్తబడాలో కూడా నువ్వు ఆలోచించుకోవట్లేదు. నీ ఆలోచనలు ఏంటో నువ్వు ఆలోచించట్లేదు. ఆలోచిస్తే ఇక్కడ నుండి ఆలోచించండి. ఇప్పుడు చెప్తున్నాను, ప్రతి ఆలోచన అయితే జీవ సంబంధంగా ఉంటుంది లేదా మరణ సంబంధంగా ఉంటుంది. మీ ఆలోచన నువ్వు మనసులో మరణ సంబంధంగా ఆలోచించి నాకు జీవం ప్రభువును ప్రార్థన చేస్తే జరగదు. ఎందుకంటే నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ మనస్సు అనేటువంటిది ఇంపార్టెంట్. అక్కడ నిర్ణయం చూసారు, అది ఇంపార్టెంట్. అందుకనే స్వయంగా క్రీస్తు సైతం గెత్సేమనే తోటలోకి వెళ్ళినప్పుడు, ప్రభువా నీ చిత్తం అయితే ఈ పాత్రను అద్దనండి, అది తన సొంత ఇష్టం, అది వీలైతే తీసేవా అన్నాడు. అంటే ఇది వద్దు, నాకు నీ చిత్తం నాకు వద్దు, నేను అనుకున్నది జరగాలి, వీలైతే తీసేది, ఇంకొంచెం ఏదన్నా అవకాశం ఉంటే తీసేయి, నాకైతే కొంచెం ఇబ్బందిగా ఉందన్నాడు. మళ్ళీ వెంటనే తెలుసుకోవడం లేదు. అల్టిమేట్గా 3 సార్లు ప్రార్థన చేసిన తర్వాత నీ చిత్తమే నా లైఫ్లో డిసిషన్ తీసుకున్నాడు గెత్సేమనే తోటలో. ఆ డిసిషనే కష్టం. ఆ డిసిషన్ నువ్వు గెత్సేమనే తోటలో చెమట రక్తంగా మారింది. అక్కడ వేదన పడ్డాడు, సిలువ మీద వేదన పడ్డా. మేకలు కొడుతుంటే అమ్మో అబ్బా అన్నాడు ఆయన. మేకలు కొడుతుంటే తండ్రిని ఎందుకు వదిలేసావు అనలేదు. గెత్సేమనే తోటలో స్ట్రగుల్, దేవుని చిత్తం చెయ్యాలా వద్దా, నేను ఏది ఎంచుకోవాలి, ఇదా అదా, నాకు ఫీలింగ్స్ నచ్చినట్టుగానే చేయాలా, లేదా దేవుడు చెప్పింది చేస్తే బాగుంటుందా, ఒకటి జీవము ఒకటి మరణము, ఈ రెండిట్లో చూస్ చేసుకోవడానికి స్ట్రగుల్ మనకి తెలుసా. అది కనుక నువ్వు కరెక్ట్గా డిసైడ్ అయిపోతే తర్వాత నీకు సిలువ కూడా చాలా ఈజీగా ఉంటుంది. నేను అందుకే ఇప్పుడు గుడ్ ఫ్రైడే చెప్తాను చూసారా, అసలు నిజమైన స్ట్రగుల్ క్రీస్తుకి సిలువలో కాదు, గెత్సేమనే తోటలోనే. ఎవరు కొరట దెబ్బ కొట్టకుండా, ఎవరు కర్రతో కొట్టకుండా చెమట రక్తంగా మారిపోయింది. ఎందుకని అంటే ఆ డిసిషన్ అనేటువంటిది నీ లైఫ్ అంత ఎఫెక్ట్ చేస్తుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది కనుక నువ్వు సరిగ్గా డిసైడ్ అయిపోతే ఎంత పెద్ద కష్టమైనా సరే నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవడం నీకు చాలా ఈజీ అయిపోద్ది. ఆ డిసిషనే కష్టం. అందుకనే చాలామంది డిసిషనే తీసుకోము, ఎందుకని అదే కష్టం మనకి. నేను ఇలాగ ఉంటాను అని ఆలోచించడమే కష్టం. వాళ్ళని నిన్ను మాట్లాడినారు కానీ నేను మనసులో వాళ్ళ గురించి ఏం పెట్టుకోను అన్నది కష్టం. కానీ అది కనుక నువ్వు సాధించగలిగితే, అది కనుక నువ్వు మనసు మార్చగలిగితే నీకు తర్వాత అంతా చాలా ఈజీనే తెలుసా. ఎంత కష్టమైన భరించడం చాలా ఈజీ. అల్టిమేట్గా అది నీకు జీవమును సమాధానాన్ని ఇస్తుంది. అందుకని అప్పుడప్పుడు మీ ప్రాణం కోసం ఆలోచించండి. ఏం ఆలోచిస్తున్నాం, ఎవరి మాటల మీద ఎక్కువ ధ్యానం పెడుతున్నాం, మనం ఏ మాటల మీద ఎక్కువ మనం నీరు పోసుకుంటున్నాం, ఎక్కువ తిరిగి ఆలోచిస్తున్నాం, మన మనసులో మెదులుతున్న ఆలోచనలు ఏంటి.
అవి ఆత్మానుసారమా శరీరానుసారమా ఆలోచించుకోండి అప్పుడప్పుడు. ఎందుకంటే ఆలోచన తక్కువ అంచనా వేయకండి. జస్ట్ వచ్చి వెళ్ళిపోద్ది అనుకోదు. ప్రతి ఆలోచన అయితే నిన్ను జీవంలో నడిపిస్తుంది, లేదంటే నిన్ను మరణానికే నడిపించేస్తుంది. అయితే సమాధానం నడిపిస్తుంది, లేదా మీకున్న సమాధానం డిస్టర్బ్ చేయడానికి అశాంతిలోనికి నడిపిస్తుంది నిన్ను. అంత బలమైనటువంటి ఆలోచనలు మనిషి యొక్క మనసులో మెదులుతూ ఉంటాయి. కంటిన్యూగా ఏదో థాట్స్ వస్తూనే ఉంటాయి మనకి. కొన్నిసార్లు చర్చిలోకి వచ్చినప్పుడు వాక్యం చేత ప్రేరేపించబడుతుంటాం, తలంపులు మనసులో పెడుతూ ఉంటాడు దేవుడు. బయటికి వెళ్ళాకేమో పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి, చూసేది వినేదాన్ని బట్టి కూడా తలంపులు నీ మనసులోకి వస్తూ ఉంటాయి. కాకపోతే వచ్చిన తర్వాత నువ్వు ఆలోచించుకో, నువ్వేం ఆలోచించావు, అది అల్టిమేట్ నేను ఎక్కడ నడిపిస్తుంది, అది నీకు ఏ ఫీలింగ్స్ ఇస్తుంది, అది ఆ ఫీలింగ్స్ బట్టి ఏ నిర్ణయాన్ని నడిపిస్తుంది. ఈ 600 మంది వాళ్ళ ఫీలింగ్స్ బాధపడ్డారు. ఆ బాధలోంచి ఒక నిర్ణయం ఏంటంటే నిర్ణయం దావీదుని చంపేద్దాం. ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, దావీదుని చంపేస్తే వాళ్ళకి సాల్వ్ అవ్వదు. కానీ దావీదు అలా కాదు. దావీదు ఈ టైంలో నేనేం చేస్తే బెటర్. దావీదుకి బాధ అనిపించింది, దావీదు ఏడ్చాడు. కానీ దావీదు బాధల నుంచి వచ్చినటువంటి ఫీలింగ్స్ని బేస్ నిర్ణయం తీసుకోలేదు. ఏం చేస్తే బెస్ట్ నన్ను బహుశా మనసులో ఆలోచించుకున్నాడేమో దావీదు. ఎఫోర్ట్ తెప్పించుకున్నాడు, దేవుని దగ్గర తలంపు తెలుసుకున్నాడు, పెట్టుకున్నాడు. దేవుడు అన్నాడు నువ్వు వెళ్ళు గెలుస్తాను, మనసులో ఒకటి నిలిపాడు దేవుడు. దాన్ని బేస్ చేసుకొని హ్యాపీగా యుద్ధానికి వెళ్ళాడు. రికవరీ చేసుకోవడమే కాదు, ఎక్స్ట్రాగా సంపాద కూడా సంపాదించుకోగలిగాడు. ఒక బాధలో నుంచి అంత ఆశీర్వాదం వస్తుందా? దావీదు మాత్రం దీవెనపడ్డం కాదు, 600 మంది దీవెనపడ్డారు. 600 మందికి మించి ఇంకా చాలామంది కూడా దీవెనపడ్డారు. లిటరల్ కొంతమందికి సంపదలో కొంతమందికి దూరంగా కొంతమంది పంపిస్తాడు కూడా దావీదు. మీరు చదివితే తెలుస్తుంది. మొదటి సమయం 30 అధ్యాయం చదివితే తర్వాత ఎప్పుడైనా చదువుకోండి, చాలా బాగుంది. దావీదు నిజంగా ఎంత మంచిగా రియాక్ట్ అయ్యాడు తెలుసా. నేను అంటాను మనం అలా ఉండాలి తెలుసా. నీకు కీడు చేసే వాళ్ళు కూడా మేలు చేయమంటే అర్థం ఏంటి? క్రిస్టియన్ అంటే అంత ఎక్స్ట్రీమ్ లైఫ్ తెలుసా మీకు. మనం ఏంటంటే క్రిస్టియన్ దేవుడిని నమ్మేం అనుకుంటున్నాం, కానీ అంతా అన్యులాగానే మనం రియాక్ట్ అవుతున్నాం. ఇప్పుడు పాపము అటుకొని చెప్పట్లేదు. అన్యుడు ఎలా ఉంటాడు, అన్యుడు ఎలా మారుతాడు? మంచోళ్ళకి మంచోడు రాష్ట్రం చెప్పాను, మంచోళ్ళు మంచోడు, చెడ్డోళ్ళు చెడ్డోళ్ళు నేను అంటాం కదా. అందులో గర్వంగా చెప్పి అతిశయపడతాం. క్రిస్టియన్ అలా ఉండడానికి వీల్లేదు. నువ్వు చెడ్డోళ్ళు కూడా మంచోడు అంటున్నాడు దేవుడు. అది క్రిస్టియానిటీ. అది క్రిస్టియానిటీ అంటే ఎక్స్ట్రీమ్ లైఫ్ తెలుసు. అది ఇంతకుముందు నీకు రక్షణ లేదు, ఇప్పుడు నీకు రక్షణ వచ్చింది. ఇంతకుముందు నరకము, ఇప్పుడు పరలోకము. ఇంతకుముందు పాపము, ఇప్పుడు నీతి. ఇంతకుముందు శాపము, ఇప్పుడు ఆశీర్వాదము. రెండు ఎక్స్ట్రీమ్సే. అప్పుడు నువ్వు అన్యులాగా నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? అప్పుడు అన్యులాగా నువ్వు ఎలా మారుతావు? మనుషులతో అన్యులాగా నువ్వు ఎలా ఫీల్ అవుతావు? అవడం వీల్లేదు. అది క్రిస్టియన్ లైఫ్ అలాంటిది యాక్చువల్గా కాదు. ఆలోచించినప్పుడు అందరిలా మనం ఏంటంటే మోరల్గా మనం బాగున్నా చూస్తున్నాం, అంటే మంచోళ్ళగా ఉండాలని చూస్తున్నాం. క్రిస్టియన్ నువ్వు మంచోడు కాదు, నువ్వు చాలా ఎక్స్ట్రీమ్గా ఉండాలి. ఎంత ఎక్స్ట్రీమ్ తెలుసా? ఇంతలా ఎలా బిహేవ్ చేస్తారా బాబీలు మనుషులు అనుకోవాలి, అన్ని లోకం అనుకోవాలి. అది క్రిస్టియన్ లైఫ్, నిజమైన క్రిస్టియన్ లైఫ్. అది ఒకరిని చూసి పోనీ బాధల్లో మరి అలా కదా, ఆ మాత్రం అలాగే ఉంటారులేండి ఎవరన్నా అని అన్నుడు నీ గురించి అన్నాడు అనుకో. అన్నుడు షాక్ పడుతుంటే అర్థం ఏంటంటే, అన్నుడు ఆశ్చర్యపడుతుంటే అర్థం ఏంటంటే నువ్వు కూడా రక్షణ పొందావు, కాకపోతే అన్నులాగా నువ్వు కూడా మంచిగా బతుకుతున్నావు, మంచి మనిషిగా బతుకుతున్నావు. కానీ మంచి మనిషిగా కాదు. నీ మైండ్లోకి వచ్చే ప్రతి తలంపు కూడా నువ్వు శాపంగా మార్చుకోవచ్చు, ఆశీర్వాదకరంగా మార్చుకోవచ్చు. అది నీ మనసులో ఉంటుంది. నువ్వు ఆలోచించుకో, మీరు ఆలోచించుకోండి. ఏ ఆలోచనలు మనం ఇంకా ఎక్కువగా నీరు పోసుకుంటున్నాం, దేన్ని బలపరుచుకుంటున్నాం ఆలోచించుకోండి. కానీ ప్రతి ఆలోచన అయితే శరీర సంబంధంగా ఉంటుంది, లేదా ఆత్మానుసారంగా ఉంటుంది. ఒకటేమో మరణాన్ని నడిపిస్తుంది, ఒకటేమో జీవమునకు సమాధానానికి నడిపిస్తుంది. అదంతా కూడా నీ మనసులోనే జరిగిపోతుంది. నీ మనసులో జీవం వస్తే నీ లైఫ్లో జీవం వస్తుంది. నీ మనసులో మరణం వచ్చేస్తే నీ లైఫ్లో కూడా మరణము. అంటే చావు గురించి చెప్పట్లేదు, నీకు నెగిటివ్గా జరుగుతాయి నీ లైఫ్లో అని చెప్తున్నాను. అందుకని మనసులో ఏం ఆలోచిస్తున్నారో అప్పుడప్పుడు దావీదులాగా ఆలోచించుకోండి. పరిస్థితులను బట్టి, మనుషులు చేస్తున్న కార్యాలను బట్టి, మనుషుల మాట రియాక్ట్ అవ్వకండి. వాళ్ళు చేసిన దానికి మీరు స్పందించకండి. ఏం చెయ్యాలో, ఏం ఆలోచించాలో, ఎలా మాట్లాడాలో మీరు వాక్యాన్ని బట్టి, ఆత్మని బట్టి మీరు నిర్ణయం తీసుకొని దాన్ని తగ్గట్టుగా మాట్లాడండి. కానీ వాళ్ళు ఏదో అన్నారు, నాకు బాధ వేసింది, ఆ బాధ నుంచి నేను కొన్ని మాటలు మాట్లాడాను అన్నది. ఎందుకంటే అది నీకు జీవం అయితే నీకు అది ఇవ్వదు. 10 మంది జాలి చూపిస్తారేమో, కానీ దానివల్ల నీకు యూజ్ ఏమీ ఉండదు. ఏదంటే వాళ్ళు అలా మాట్లాడరు, కానీ నేను మాత్రం ఇలా ఉంటాను, వాక్యం ఇలా చెప్తుంది, నేను ఇలా చేస్తాను. నువ్వు రియాక్ట్ అవ్వట్లేదు, నువ్వు ఎలా ఉండాలి నువ్వు డిసైడ్ అయ్యావు. నువ్వు అలా ఆలోచిస్తున్నావు, అలా ప్రవర్తిస్తావు, అలా ఫీల్ అవుతావు. అలాగే నువ్వు జీవాన్ని కూడా నువ్వు పొందుకుంటావు. ఆలోచనలు అంత బలమైనటువంటిది. ఎక్కడో కాదు, మరణం ఎక్కడో లేదు, జీవం ఎక్కడో లేదు, నీ మనసులో ప్రతిదీ జరిగిపోతుంది. ఇది మీరు సరిగ్గా చూసుకుంటే, దీన్ని జాగ్రత్త పడితే మీ లైఫ్ ఆటోమేటిక్గా బాగానే ఉంటుంది. ప్రార్థన చేస్తే అందరూ తల వంచుకొని మూసుకోండి.